ఇంటర్నెట్ లేకుండా బతకడానికి సిద్ధమా లేదా మనుషులు లేకుండా బతకడానికి సిద్ధమా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నేను రెండు లేకుండా బతకగలను. ఇప్పటివరకు మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన అంశాలు ఏంటి? ఒక కొటేషన్ ఎక్కడ చదివినా తెలియదండి, అది గుర్తుండిపోయింది. అదేంటంటే ఎయిదర్ ఐ విల్ ఫైండ్ ఎ వే ఆర్ ఐ విల్ మేక్ వన్. నాకేదో ఒక దారి దొరుకుద్ది, లేకపోతే నేనే దారి వేసుకుంటాను. నువ్వు ఒక దారి వేసుకోవాలి. నీ అన్ని ఏమి అందుబాటులో లేనప్పుడు కనీసం నీకు నువ్వన్నా ఏదో చిన్న ప్రయత్నం చేయాలి. మీరు లార్జ్లీ సొంతంగా నేర్చుకుని మీరు టెక్నాలజిస్ట్ అయ్యారు. ఎలాంటి పనిముట్లుకి అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు చాలా మందికి మీకున్న దృక్పథం లేకపోవచ్చు, కానీ ఏంటంటే వాళ్ళకి ప్రతిభ ఉంది. నేను మామూలుగా అనుకునేది, లేకపోతే నేను అనేది ఏంటంటే పక్కదారులు పట్టండి, తప్పుదారులు పట్టండి, పర్లేదు. ఎప్పుడు నడిచిన బాటలోనే వెళ్తున్నావు. పక్కదారి ఒక 2 అడుగులు అటుపక్క ఇటుపక్క వేస్తే ఏమవుతుందంటే దారి వెడల్పోతుంది. తప్పుదారి పడితే ఏమవుతుంది? మీరు ఎప్పుడైనా ఒక వర్స్ట్ అడ్వైజ్ ఏదైనా తీసుకొని సర్వైవ్ అయ్యారా? చాలా తీసుకున్నానండి. అంటే వరస్ట్ అనేది ఒకటి చెప్పాలంటే రోజు తీసుకుంటానే ఉంటాం. అడ్వైస్ వాటిలో చెత్త ఉంటాయి, మంచి ఉంటాయి. బట్ తీసుకుని బతికిందంటే వివెన్ గారు, కొన్నిసార్లు ఏమైపోతుందంటే అవును నేను సరే తెలుగు భాష కోసం ఏదో చేద్దాం అనుకుంటున్నాను, మరి ఇది కంచిలో గరుడ సేవ లాగా అయిపోతుందా, లేకపోతే దీనివల్ల ఆర్థికంగా ఏమైనా ఆశించవచ్చా ప్రయోజనాలు? మనం ఏదో సేవ, ఎవరి కోసం మనం సేవ చేయాల్సిన పని లేదు. మన అవసరం కోసం మనం చేసుకొని హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు మిస్టర్ వివెన్ గారు ఉన్నారు. వివెన్ గారి పరిచయం గురించి చెప్పాలంటే, తెలుగు కోర ఒకప్పటి కమ్యూనిటీ మేనేజర్ అయిన పవన్ సంతోష్ సూరంపూడి గారి సౌజన్యంతో ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. అంటే జగన్ గారికి పవన్ గారు పరిచయం అవడం వల్ల పవన్ గారు మళ్ళీ వివెన్ గారిని పరిచయం చేపించారు. సో అది చిన్న బ్యాక్గ్రౌండ్. అండ్ వివెన్ అనగానే తెలుగు భాషాభిమానులు చాలా మందికి గుర్తొచ్చేది లేఖిని. తేలికగా తెలుగులో రాయడానికి ఉపయోగపడే పనిముట్టు, అంటే ఒక టూల్, అది లేఖిని అనేది. అండ్ దీనిలో కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు గత 2 దశాబ్దాలుగా తమ డిజిటల్ తెలుగు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. చాలా గ్రేట్, అది చాలా గొప్ప విషయం అది. అండ్ వివెన్ అంటే తెలియని వారు కూడా లేఖిని సృష్టికర్త అనగానే ఆ మనిషికి హఠాత్తుగా దగ్గరైపోతారు. కానీ వివెన్ గారు తెలుగు భాషకు, డిజిటల్ తెలుగుకు చేసిన సేవ లేఖినికి పరిమితమైనది కాదు. తెలుగు వికీపీడియా నుంచి స్థానికీకరణ, అంటే రీజనలైజేషన్, మార్గదర్శిని వరకు తెలుగులో కావాలి అంటూ కార్పొరేట్లను, ప్రభుత్వాల యొక్క సేవలు తెలుగులో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించడం నుంచి తెలుగు భాషకు ఆధునిక హోదా అంటే ఏమిటన్న ఆలోచనలను రూపకల్పన చేయడం వరకు ఆయన బోలెడన్ని అంశాలపై పనిచేశారు. సో ఇది నా సైడ్ నుంచి ఇంట్రడక్షన్. జగన్ గారు, మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి మన వివెన్ గారి గురించి. వివెన్ గారు డెఫినెట్ గా ఒక విశిష్టమైన వ్యక్తి అండి. ఎందుకంటే ఆయన తెలుగు భాష సేవ చేస్తూనే ఆయన ఇది సెల్ఫ్ టాట్, సొంతంగానే నేర్చుకుని ఆయన ఇప్పుడు ఒక కార్పొరేట్ లీడర్ గా ఉన్నారు ఒక ఎంఎన్సీలో. ఆయన వ్యక్తిగత విషయాలు మనం ఇక్కడ హైలైట్ చేయట్లేదు, కానీ ఆయన సొంతంగా టెక్నాలజీ నేర్చుకుని చాలా, అంటే ఆయన యాక్చువల్గా ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఆయన ఒక ఫైనాన్షియల్ ఏరియాలో ఒక బిజినెస్ కన్సల్టెంట్ అండ్ అనలిస్ట్, అంటే డెలివరీ మేనేజర్ అలాంటి హోదాల్లో ఉన్నారు. సో ఇంకొంచెం చెప్పాలండి, 20 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ లో తెలుగులో రాయడాన్ని పెంపొందించిన బ్లాగ్ అగ్రిగేటర్ కూడలి కూడా ఆయన బేసిక్ గా అది చేసినా, లేదా 2 ఏళ్ల క్రితం తప్పు ఒప్పు అని తెలుగు నేర్చుకుని వారి కోసం ఉపకరణం తయారు చేసిన, బేసిక్ ఆయనకి ఉపకరణాలు అంటే మక్కువ ఎక్కువ అండి. దట్స్ వాట్ ఐ కెన్ సీ. ఇంకొకటి ఏంటంటే ఆయన అలుపెరక్
తప్పకుండా అలవోకగా భాష కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇదంతా పవన్ సంతోష్ గారి సౌజన్యంతో చెప్తున్నాను. యాక్చువల్లీ తెలుసుకోవాలి కాబట్టి ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడతాం తెలుసుకోవాలి. కానీ ఆయన కేవలం చేతలకే పరిమితమైన మనిషి కాదండోయ్. తెలుగు అలాంటి ఇతర భారతీయ భాషల ప్రస్తుతం, భవిష్యత్తు గురించి లోతైన ఆలోచనలు కలిగిన మనిషి బిబెన్ గారు. స్వీయ ప్రచారంపై అసలు దృష్టి లేకపోవడం, స్వచ్ఛతంగా చేయదగిన పని చేసుకుంటూ పోవడం, ఎవరితోనైనా కలిసి పని చేయగలగడం వంటి లక్షణాల వలన ఆయన ఎంతో పని చేయగలిగినా దాని గురించి అందరికీ తెలియదు. సో చెప్పాలంటే ఒక విశిష్ట వ్యక్తికి చెప్పొచ్చు. డిజిటల్ తెలుగు రంగాల్లో బిబెన్ గారు సర్వాంతర్యామి. ఇది పవన్ సంతోష్ గారి వాచ. ఓకే, నేను ఒక దాన్ని ఏమంటారు అనుసంధానకర్తని. ఎక్సలెంట్. యాక్చువల్ జేఎన్ గారు థాంక్స్ ఫర్ ద ఇంట్రొడక్షన్. బేసిక్‌గా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే చేసేది కొంచెం, చూపించేది షో ఆఫ్ ఎక్కువ. అండ్ వివెన్ గారిని మేము లిటరల్‌గా కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టింది ఆయన్ని ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి తీసుకురావడానికి. ఆయన ఏంటంటే చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఆయనకి ఏంటంటే పబ్లిసిటీ అనేది ఇష్టం ఉండదు. ఎనీవేస్ మేము అయితే ఇవాళ ఆయన మా ప్లాట్‌ఫార్మ్‌కి రావడం మా యొక్క అదృష్టంలాగా భావిస్తున్నాం. అండ్ వివెన్ గారితో మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడతామండి. ఏంటంటే ఉపకరణాలతో ఉద్యమం, వినూత్నంగా విప్లవం. అంటే ఒక టూల్స్ యూజ్ చేసి ఎలా రెవల్యూషనైజ్ చేయొచ్చు, ఎలాంటి మార్పు కమ్యూనిటీలో క్రియేట్ చేయొచ్చు అనే టాపిక్ అనేది మాట్లాడతాం. బట్ మాట్లాడే ముందు ఏంటంటే ఎప్పటిలాగానే మన గెస్ట్ ని చిన్నగా ఇబ్బంది పెడదాం. కాకపోతే ఈసారి ర్యాపిడ్ ఫైర్ ఆఫ్ ర్యాండమ్ వర్డ్స్ కాకుండా కొన్ని క్రేజీ క్వశ్చన్స్ తో వచ్చాం. సో వివెన్ గారు, మన ఫార్మాట్ ఏంటంటే ఫస్ట్ మేము మా గెస్ట్ ని కొంచెం ర్యాగింగ్ చేసినట్టు చేస్తాం అన్నట్టు, అంటే చిన్న క్వశ్చన్స్. ఓకే, సో దట్ మీ అదర్ సైడ్, గెస్ట్ యొక్క అదర్ సైడ్ తెలుసుకోవడానికి. సో మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి సంబంధించి మీకు బుర్రలోకి ఏదో వస్తే టపీమని ఆన్సర్ చెప్పండి, ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా సంతోషం ఉంది నన్ను పిలిచినందుకు. పబ్లిసిటీ ప్రచారం ఎవరికి ఇష్టం ఉండదు. ఇది ఒక మొత్తం మంది లాంటిది. బట్ ఎనీవే, సో ఈ ఆలోచనలు కొన్ని జనాలకి చేరుకుని దాని నుంచి ఏదైనా బయటకు వస్తుందనే ఉద్దేశం. ధన్యవాదాలు. మొదలు పెట్టలేదు. యా, ఎక్సలెంట్ అండి. సో ఫస్ట్ క్రేజీ క్వశ్చన్ నా సైడ్ నుంచి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక వర్స్ట్ అడ్వైజ్ ఏదైనా తీసుకొని సర్వైవ్ అయ్యారా? చాలా తీసుకున్నానండి. అంటే వరస్ట్ అనేది ఒకటి చెప్పాలంటే రోజు తీసుకుంటానే ఉంటాం. అడ్వైస్‌లు వాటిల్లో చెత్త ఉంటాయి, మంచివి ఉంటాయి. బట్ తీసుకుని బతికిందంటే మేబీ బహుశా నేను కామర్స్ తీసుకోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ ది ప్రాబబ్లీ వర్స్ట్ అడ్వైస్. నేను ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యేటప్పుడు నా 10వ తరగతి మార్కులు చూసి వీడికి ఎంపీసీ ఇలాంటివి అయితే వద్దు, సీఈసీ చాలని ఆ కాలేజ్ ప్రిన్సిపల్. మేబీ అది వరస్ట్ అయి ఉండొచ్చు. సర్వైవ్డ్ Okay. ఆబ్వియస్లీ. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మీరు అంటే జనరల్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు మనము ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అండర్ రేటెడ్ అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? ఎవరు వారు? సో నాకు ఇన్‌ఫ్లుయెన్సర్ కమ్యూనిటీ అంటే నేను కొంచెం వీటన్నిటికి కొంచెం దూరంగా ఉంటాను కాబట్టి బట్ నాకు తెలిసి అండర్ రేటెడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే నేను టిమ్ బెర్నర్స్-లీ అని చెప్తా. హి ఈస్ ది ఇన్వెంటర్ ఆఫ్ ది వెబ్. సో ఆయన అండర్ రేటెడ్ అని చెప్తాను బేసిక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి వచ్చేసరికి. ఈ లైక్ పాడ్‌కాస్ట్‌లు లేకపోతే ఈ ఎక్స్ హ్యాండిల్స్ ఇలాంటివి మేబీ నాకు తెలిసిన చాలా తక్కువ, తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ. ఓకే, నువ్వు టిమ్ బెర్నర్లీకి అందరూ కూడా మనము ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇది వరల్డ్ వైడ్ వెబ్ అనేది సృష్టించాడు. అది సృష్టించడం కనుక జరగకపోయి ఉంటే ఇవాళ మనము ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అనేది క్రియేట్ చేయడం, లేకపోతే ఇలా వర్చువల్ గా మాట్లాడడం కూడా సాధ్యం అయ్యేది కాదు. సో థ్యాంక్ యూ అండి అది మెన్షన్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మీరు మీ కెరియర్ ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ అంటే డిఫరెంట్ పరిశ్రమలో తిరిగి ప్రారంభించగలిగితే అప్పుడు మీరు కామెడీ చూస్ చేస్తారా, లేకపోతే సంగీతం చూస్ చేస్తారా, రాజకీయాలు చూస్ చేస్తారా, ఇంకా వేరే ఏదైనా ఫీల్డ్ డొమైన్ చూస్ చేస్తారా? సంగీతం. నాకు కామెడీ రాదు. రాజకీయాలు అసలు మాట్లాడలేను కాబట్టి, లేకపోతే ఏమో కొంచెం జనాలను ఆకట్టుకోగలిగే నైపుణ్యాలు అవి లేవు కాబట్టి రాజకీయాలు కూడా కష్టమే. సంగీతం అంటే ఏదో కొంచెం కృషి చేస్తే మనం ఏదో ఒకటి చేయొచ్చని అప్పుడప్పుడు ఏదో కూని రాగాలు తీయటం ఇలాంటివి చేస్తా ఉంటాం కాబట్టి, అంటే వేరేది వీటిల్లో ఎన్నుకోమంటే సంగీతం అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ ప్రశ్న కొంచెం ఇంట్రెస్టింగ్. ఇది మన 2050 అంటే 2050 నుంచి ఒకవేళ మీరు ట్వీట్ పంపగలిగితే అది ఏం చెప్తుంది? అది బహుశా నేను 2 ఆన్సర్‌లు ఉన్నాయి దీనికి. ఒకటి 2008లో అప్పుడు 2009లోనే ఎప్పుడో నేను ఒక ట్వీట్ ఏసా. అదేంటంటే ట్విట్టర్‌లో తెలుగులో రాసేవాళ్ళు తక్కువ. దమ్ములుంటే దీన్ని తప్పని నిరూపించండి చూద్దాం అని ఏదో ఒకటి ఏసా. బహుశా 2050కెళ్ళినా అలాంటిదే ఏదో ఒకటి ఏస్తాను.
కాకపోతే నేను కోరాలో ఒక సమాధానం ఇచ్చాను. అదేంటంటే 2050 నాటికి తెలుగు భాష పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నకి నేనేదో ఊహాగానం ఒకటి జవాబిచ్చాను. 2050లో బహుశా దాన్ని కోట్ చేస్తూ నేను ట్వీట్ ఏస్తానేమో. ఇదిగో నీది అప్పుడు ఇదవుద్దన్నాను ఇదయింది. అలా ఏదో. హ్మ్. ఓకే. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు ఇంకొక క్రేజీ క్వెషన్ ఏంటంటే, మీ 10 ఏళ్ల సెల్ఫ్ అంటే మీరు బాల్యంలో ఒక 10 ఏళ్ల సంవత్సరం నుండి 10 ఏళ్ల సంవత్సరాల బాలుడై ఉంటే, ఆ బాలుడు మీకిచ్చే సలహా ఏదైనా అంటే ఒక హుహు. షాకింగ్ సలహా ఇవ్వాలనుకుంటే ఎలాంటిదుంటుంది? బహుశా వాడైతే నన్ను ఏదో పెయింటింగ్ యేసుకుంటా కూర్చో ఇలాంటిదేదో చెప్తాడేమో. బట్ అప్పుడు నా ఏం తెలిసేది గాదు. ఏదో నా పని నేను జేసుకుంటూ ఏదో పుస్తకం మీద, పలక మీద బొమ్మలేసుకుంటూ ఉండేవాడిని. మేబీ వాడదే చెప్తా ఉంటాడు. వివేన్ గారు నా తరఫు నుంచి కూడా కొన్ని క్వశ్చన్‌లండి. ఒక సంవత్సరం పాటు మీకు 2 చాయిస్‌లు. ఇంటర్నెట్ లేకుండా బతకడానికి సిద్ధమా? లేదా మనుషులు లేకుండా బతకడానికి సిద్ధమా? అంటే రెండే చాయిస్‌లు. ఒక సంవత్సరం పాటు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో అయితే నేను 2 లేకుండా బతకగలను. 2 ఉన్నా బతకగలను. రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా బతకగలను. ఇది వచ్చేసింది. స్థితప్రజ్ఞత సాధించేసారనమాట. ఎలాన్ మస్క్‌కి ఒక ప్రాంక్ చేయాల్సొస్తే ఎలాంటి ప్రాంక్ చేస్తారు మీరు? ఈ స్పేస్ ఎక్స్‌నో, టెస్లానో నేను కొనేస్తున్నాను అబ్బాయి అని ఆహ్, చెప్తాను. ఎందుకంటే ఎప్పుడో దీని మీద ఒక ట్వీట్ కూడా యేసాను. నాకు అనుకోనంత డబ్బొచ్చేస్తే ఈ నేను బేసిక్‌గా ఈ కాలిగ్రఫీ పెన్‌తో ఏదో గీస్తా ఉంటాను. ఆ గీసేటప్పుడు ఒకరోజు ఎందుకో గీస్తుంటే అది ఒక ఫ్లైట్ లాగో ఎలాగో వచ్చింది ఒక లోగో. దాన్ని చూసి నేను సరదాగా ఏదో ఒకటి రాసాను. ఏంటంటే నేను గీసింది చూసి మా మామయ్య ఎవరో వచ్చి అడుగుతారు. "ఏంట్రా ఇది గీస్తున్నావు ఇదేంటంటే?" "ఏం లేదు మాయా మనకి సడెన్‌గా చాలా ఎక్కువ డబ్బొచ్చేస్తే ఏ టెస్లానో కొనేత్తాం గదా! కొనేసినప్పుడు మనం ఆ కారుకి లోగో పెడతాం గదా! ఆ లోగో ఇగో ఇలా ఉంటది. మన అది తెలుగులో ఉంటది. 'దూత' అని ఇలా ఏవో కొన్ని పేర్లు రాసి, కొంచెం ఆ మూవ్‌మెంట్, ఫార్వర్డ్‌నెస్ ఆటోమొబైల్‌కి లోగో ఎలా ఉండాలి? అది తెలుగులో ఉంటే ఎలా ఉంటది? అది ట్వీట్ చేసి చేశాననమాట. ఇప్పుడు దాన్ని మీరు ఎలాన్ మస్క్‌ని ప్రాంక్ చేయమంటే నాకేదో ఒక ఆహ్, $100,000,000 ఏదో లాటెన్ తెలుగు ఏదో వచ్చేసి అరే అబ్బాయి! నీ టెస్లానో, స్పేస్ ఎక్స్‌నో ఇచ్చేయి. నేను ఆ తెలుగు పేరు పెట్టుకొని నేను వాడుకుంటాను ఆ లోగోని అది చేస్తాను. బావుందండి. మీకు వచ్చిన విచిత్రమైన డీఎం అంటే డైరెక్ట్ మెసేజ్ ఏంటి? మామూలుగా చాలా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఉదాహరణకి నేను తెలుగు టైపింగ్ గురించి ఏదో ఒకటి చెప్తా ఉంటున్నాను కాబట్టి చాలా మంది అలాంటివి అడుగుతారు. కాబట్టి ఒకటి విచిత్రమైన కొంచెం చెప్పాలంటే ఒకతను ఒకరోజు ఏమి అడిగాడంటే ఒక 2, 3 పేర్లు చెప్పి ఈ పేర్లను చాలా అందంగా రాసివ్వు నేను పచ్చబొట్టు పొడిపించుకుంటా అన్నాడు. నాకు భయమేసింది. నేనేదో హ్మ్. కాలిగ్రఫీ పెన్‌తోటి ఏదో గీస్తూ ఉంటాను. నువ్వు పచ్చబట్టి పుడిపించుకోవడం నాకు చాలా విచిత్రం. అతను తర్వాత ఒక 6 నెలలు దాదాపు నా వెంట పడ్డాడు ట్విట్టర్‌లోనే. నేను రాసిచ్చేదాకా వదలలేదు. తర్వాత రాసిచ్చిన దాన్ని అతను పచ్చబొట్టేసుకున్నాడు. సో, అది స్టార్టింగ్ డీఎంలో అయింది. ఉ అది చాలా ఇదయింది. అంటే నేనేదో గీసుకుంటాను దాన్ని తీసుకొని అతను పచ్చబొట్టేయించుకోవటం అనేది అదొకటి వింత సంఘటన. సో, ట్విట్టర్ ముఖంగా మీకొక నాట్ ఎ క్విట్టర్ అనమాట. అలాంటి వ్యక్తి దొరికాడు. సో, రేపే ఇంటర్నెట్‌లోంచి ఒకటి మాయం చేయడానికి అవకాశం వస్తే మీరు ఏది మాయం చేస్తారు? ఏవండి అంటే ఇప్పుడు ఈ హేట్రెడ్ ఇలాంటివి మాయం చేయాలని ఉంటది కానీ మనం ఏం చేయలేము. సో, హోప్‌ఫుల్లీ మంచిగా చెప్పారు. మీ జీవితంలో చేసుకున్న అతి విచిత్రమైన కొనుగోలు ఏంటి? సంథింగ్ దట్ వాస్ లైక్ ఆహ్, అంత పెద్దగా ఎ ఎ చాలా మేబీ బహుశా చాలా చిన్నప్పుడంటే కామర్స్ వరల్డ్ ఇదంతా జరుగుతుంది. అప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకుందామని 'ద పెరల్ బుక్' అని ఇంత ఉంటదండి. అది కొన్నాను. కాపోతే ఎప్పుడు కూడా దానిలో 2, 3 పేజీలు మించి చదివింది లేదు. యాహ్! ప్రోగ్రామింగ్ ఇన్ పెరల్ ఏదో పెరల్ గైడ్ అనో ఇంత పెద్ద పుస్తకం ఉంటది. అది కొనేసా. కానీ ఎప్పుడు ఆహ్, ద కాపోతే ఆ పెరల్ ఆథర్ లారీ వాల్సో ఏదో ఉంటది అతని పేరు. అతని రైటింగ్ స్టైల్ చాలా హ్మ్, బావుంటది. అది ప్రోగ్రామింగ్ నేర్చుకునే పుస్తకంలా ఉండదు. ఏదో ఒక కామెడీ పుస్తకంలా ఉంటది. అలా కాన్సెప్ట్స్ నేర్పుతాడు. అలా ఏవో చదివాను గానీ అదెప్పుడు ముందుకెళ్ళలేదు. బహుశా అదొక వింత ఇదై ఉంటది. ఎక్సలెంట్ అండి వివెన్ గారు. ఈ రాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు. అండ్ ఆడియన్స్ ఇంకా మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. ఇవాళ పొడుపు కథ
క్వశ్చన్ ఏంటి అంటే, కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దుని కాదు, అంబారి ఉంటుంది కానీ ఏనుగుని కాదు, నేను ఎవరిని? నేను రిపీట్ చేస్తున్నాను. కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దుని కాదు, అంబారి ఉంటుంది కానీ ఏనుగుని కాదు, నేను ఎవరిని? సో వివెన్ గారు, మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసినా కూడా చివర్లో చెప్పొచ్చు. బట్ ఆడియన్స్, మీరు ఈ ఎపిసోడ్ యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే ఎపిసోడ్ అయ్యేలోపు ఆన్సర్ చేయండి కమెంట్ రూపంలో. లేదు ఎపిసోడ్ ఆడియో ప్లాట్ఫామ్ లో దొరికితే స్పాటిఫై కూడా కమెంట్స్ అలో చేస్తుంది. వర్స్ట్ కేస్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా మీరు కమెంట్ చేయొచ్చండి. సో చూద్దాం మీలో ఎవరు పొడుపు కథ విప్పుతారో. అండ్ ఇంకా మనము మెయిన్ సంభాషణ అనేది స్టార్ట్ చేద్దాం. ఒక భాషాభిమాని కాబట్టి వివేన్ గారు, ఈ పొడుపు కథ అన్నది మాత్రం మా టీజీవీ పాతిపంగా నవీన్ గారిని అభినందించాలి. ఆయన ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. చాలా మంది పొడుపు కథకి అంటే రిడిల్ కాబట్టి స్పందిస్తారండి. చాలా యాక్చువల్లీ పూర్తి ఎపిసోడ్ చూస్తారో లేదో తెలియదు కానీ పొడుపు కథ కోసం చూసేవాళ్ళు అంటే అంటే మీరు ఒక భాషాభిమాని కాబట్టి ఈ విషయం మీకు తెలియజెప్తున్నాం సార్. మీకు మీ మార్గదర్శక స్వరం అంటే మేము గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ గా మేము ఈ క్వశ్చన్ అడుగుతామండి. మీ మార్గదర్శక స్వరం గైడింగ్ వాయిస్ ఎవరు? అది వ్యక్తి అయినా సరే, ఒక స్ఫూర్తి అయినా సరే. చాలా మంది ఉన్నారండి. నేను చదివింది చాలా తక్కువ, విన్నది కూడా చాలా తక్కువ. వాటిల్లో చూసుకుంటే చాలా మంది, ఉదాహరణకి టిమ్ బెర్నర్స్-లీ నుంచి మొదలు పెట్టుకుంటే సెత్ గోడిన్, స్టీఫెన్ కోవే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసిన రాబర్ట్ కియోసాకి, యండమూరి వీరేంద్రనాథ్, వేమన, ఇలా అక్కడి నుంచి మనం వస్తే కృష్ణమోహన్ గారు. ఆయనతో మీరు ఒక ఎపిసోడ్ కూడా చేశారు. ఆయన వ్యక్తిత్వము ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఇలా చాలా మంది ఉన్నారండి. అసలు నా ఒక్కళ్ళు లేరు. వందలాది మంది ఉన్నారు. నా గైడింగ్ వాయిస్. ఏదో ఒకటి స్ఫూర్తి దొరుకుతూ ఉంటది అందరి నుంచి. అరే! ఇంత బాగా మంచి నాలెడ్జ్, ఇన్‌సైట్స్ ఇవన్నీ ఇస్తున్నారు. బా అనిపిస్తది. సో మీరు చెప్పిన ఆథర్స్ లో అంటే వేమన గారి పద్యాలు స్కూల్లో నేర్చుకున్నాను కానీ మిగతా అందరు ఆథర్స్ నాకు కూడా ఫేవరెట్ ఆథర్స్. సెత్ గోడెన్ గానీ, స్టీఫెన్ కవే గానీ, రాబర్ట్ కియోసాకి, మీరు చెప్పిన మోస్ట్లీ బుక్స్ నేను కూడా చదివేసి ఉంటాను. థ్యాంక్ యూ అండి అది షేర్ చేసినందుకు. అండ్ ఇప్పుడు మీరు మీ సక్సెస్ మంత్ర గురించి మాట్లాడండి. అంటే మీ ఇప్పటివరకు మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన అంశాలు ఏంటి? పెద్ద విజయం అని కాదు గానీ, సో నాకు ఒక కొటేషన్ ఎక్కడ చదివినో తెలీదండి. అది గుర్తుండిపోయింది. దాదాపుగా అది చాలా వరకు నా బిహేవియర్ అంతే ఉంటదో, లేకపోతే అది దాని నుంచి నేను అలవరుచుకున్నానో తెలీదు కానీ, అదేంటంటే ఎయిదర్ ఐ విల్ ఫైండ్ ఎ వే ఆర్ ఐ విల్ మేక్ వన్. నాకేదో ఒకటి దారి దొరుకుద్ది, లేకపోతే నేనే దారేసుకుంటాను. అది చాలా ఇప్పటివరకు నేను చేసిన ఆటిల్లో, లేకపోతే ఎప్పుడైనా బాగాలేకపోయినా, చాలా లోగా ఉన్నా, ఏమీ చేయలేకపోతున్నా, నువ్వు ఒక దారేసుకోవాలి. అన్నీ ఏమి అందుబాటులో లేనప్పుడు కనీసం నీకు నువ్వన్నా ఏదో చిన్న ప్రయత్నం చేయాలి. అది గుర్తొస్తా ఉంటది. అది మించి చూస్తే ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకోవడం, తెలుసుకొని దాన్ని ఏదో ఒకటి దాని మీద పని చేయటం, తెలుసుకోవాలనుకోవడం, ఆ కుతూహలం ఉండటం, కొత్త విషయాల పట్ల నేర్చుకోవాలనుకోవడం. ఇది మనది కాదు అని వదిలేయటం కాకుండా, నాకు అవసరమైనది ఏదైనా ఉందంటే దాని గురించి ఏదో ఒక చిన్న ప్రయత్నం ఏదో ఒకటి చేస్తాం. పెద్ద పెద్ద విషయాలు ఏవి చేసింది లేదు. చిన్న ప్రయత్నం. అది సరిపోతుంది. హోప్‌ఫుల్లీ అది. అంటే నేను సాధించిన పెద్ద విజయాలు కూడా ఏమి లేవు కానియండి. హ్మ్. సో, ఇది ఆ మంత్ర, లేకపోతే ఆ 3 విజయానికి ఇదంటే అవి. వివేన్ గారు, నాది నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఉపకరణాల మీద మన డిస్కషన్ కాబట్టి సరైన ఉపకరణం అంటే ఏంటో మీ ఉద్దేశం చెప్తారా? అందులోనూ ఒక తెలుగు భాషాభిమానిగా. ఉపకరణం నేను దాన్ని తెలుగులో పనిముట్టు అంటాను. ఇది చాలా మిగతా అన్నిటికంటే ఇది చాలా ప్రత్యేకమైనది. పనిముట్టు అనేది. ఎందుకంటే జీవజాతులన్నిటిలోకి మనుషులకి ప్రత్యేకమైనది ఏంటంటే పనిముట్లు వాడటం. వాడి సొంత శక్తి, వాడి సొంత బలం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లేది పనిముట్టు. మనం ఒక మేకుని గోడలో దిగ్గొట్టాలంటే మనకు సుత్తి కావాలి. ఒక నట్టు బిగించాలంటే, విప్పాలంటే దానికి ఆ స్పానర్ రేంజ్ కావాలి. సో, అవి చిన్న పనిముట్లు. వాటితోటి మనకి సాధ్యం కానిది, మనుషులుగా మనం ఎంతో బలహీనులం. మనకంటే శక్తివంతమైన జంతువులున్నాయి. వేగంగా పరిగెట్టాల్సినవి ఉన్నాయి. మనం వినలేని శబ్దాలను వినగలిగే జంతువులున్నాయి. వాసనలను పసిగట్టేవి ఉన్నాయి. మనకి మనిషి దుర్బలుడు వీటన్నిటితో పోలిస్తే. కానీ అత్యంత శక్తివంతమైన వాడిగా ఎలా మారాడు? ఈ భూప్రపంచాన్ని ఎలా ఏలగలుగుతున్నాడు? భూమిని వదిలి ఆకాశంలోకి, విశ్వంలో, అంతరిక్షంలోకి వెళ్ళి ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే అదంతా పనిముట్ల చలవ. మనకి సో, పనిముట్టుని ఒక నిర్వచనం ఇచ్చుకోవాలంటే మనకి చేతగాని దాన్ని చేయించగలిగేది పనిముట్టు. బరువులెత్తాలన్నా. అందుకని
ఇప్పటివరకు మనం ఏదన్నా సాధించామంటే అది పనిముట్ల వల్లే సాధ్యం. మనం పొద్దున్న లెగిస్తే ఏదో పనిముట్టు వాడకుండా ఉండలేం. హ్మ్. సో, అయితే తెలుగు భాషాభిమానిగా అనేసరికి తెలుగు భాషాభిమాని కంటే ముందు తెలుగువాడిని గాబట్టి నాకేదో ఒకటి కావాలి. భాషకు కూడా ఒక పనిముట్టు కావాలి. ఒక పదానికి అర్థం తెలీదు. అది తెలుసుకోవాలి. సో, దానికి ఏదో ఒక నిఘంటువో ఆహ్, ఏదో ఒక ఆలోచన ఉంది. దాన్ని ప్రభావవంతంగా ఎలా వ్యక్తీకరించగలను? నాకేదో భావాలు ఇవి చెప్పగలగటానికి ఏదో ఒకటి కావాలి. భాష అనేది ఒక పనిముట్టు. మన భావాలను వ్యక్తీకరించడానికి. ఇలా అది మంచి పనిముట్టు అనేదేంటంటే, దాన్ని వాడుకోవడం చాలా తేలికై ఉండాలి. కొంచెం నేర్చుకోవాలేమో. ఉదాహరణకి మనం డ్రిల్లింగ్ మెషిన్‌ని వాడేయలేము. ఎవరు పడితే వాళ్ళు. దానికి పట్టుకోవాల్సిన పద్ధతి, విధానం, సులువు, మెళకువలు ఏవో ఉంటాయి. కొంచెం నేర్చుకోగలగాలి. కానీ దానివల్ల వచ్చే ఆహ్, మన శక్తి ఎంత పెరుగుతుంది. హ్మ్. ఆర్కిమిడిస్ ఏమో అన్నారు కదా! నాకు నిలబడే ప్లేస్ చూపించండి. నేను భూమినే ఎత్తేస్తాను అన్నట్టుగా ఆహ్, అది పనిముట్ల యొక్క ఇదేంటంటే, మనం చేయగలిగిన దాన్ని మనం చాలా తేలిగ్గా మన శక్తికి మించిన పనులు నివ్వగలగటం అనేది పనిముట్ల యొక్క లక్షణం. సో, ఆ పనిముట్లను తయారు చేసుకోవడం, వాటిని వాడుకోగలగటం అనేది మన జీవితానికే చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. ఇంకా భాష విషయంలో వస్తే భాషకు కూడా మనం ఆ పనిముట్లని ఆహ్, వర్తింపజేసుకోవాలి. సో, మీరిప్పటి వరకు వాడిన ఈ ఉపకరణాలు అంటే టూల్స్‌లలో పాజిటివ్‌గా ఇంపాక్ట్ చేసిన టూల్స్ ఏంటి? నేను వాడినవంటే పెద్ద పెద్ద ఉపకరణం కంప్యూటర్ అనేది ఒకటి. నేను వాడిన వాటిలో చాలా పెద్ద ఉపకరణం. అంటే నేను చేయగలిగే చేయలేని వాటిని సాధ్యం చేసింది. నేను తెలుసుకోలేని వాటిల్ని తెలుసుకోగలిగేలా చేసింది. ఆహ్, లేఖిని తయారు చేయగలిగానంటే దానికి ఎంతో మంది అంత కృషి ఉంది. దాన్ని ఏదో నేను చేసి అక్కడ పెట్టేసాను. ఇట్ ఫెసిలిటేటెడ్ చాలా మంది తెలుగు టైప్ చేయడానికి అది ఫెసిలిటేషన్ చేసింది. అలా ఇలాంటివి ఆహ్, వీటిల్లో బాగా ఉపయోగపడేవేంటంటే ఈ ఓపెన్ అనేవి. ఉదాహరణకి నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను చేయడానికి అదొక అప్లికేషన్ చేసి ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజుల్లో ఎవరన్నా ఒక యాప్ చేసి దాన్ని ఐఫోన్‌లోనో లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్‌లోనో విడుదల చేయాలంటే ఎంత ఖర్చవుతుంది? తయారు చేసే ఖర్చు అవన్నీ వదిలేయండి. కేవలం నేను ఐఫోన్ యాప్ స్టోర్ ద్వారా వేరే వాళ్ళకి నా అప్లికేషన్ అందుబాటులో ఉండాలంటేనే నా తాహతుకు మించిన ఖర్చవుతుందది. ఇంతకి ప్లే స్టోర్‌లో పెట్టాలన్నా అది ఒక సంవత్సరానికి $50 ఎంతో నేను కట్టాలి. ఇంత కథ లేకుండా నేను చాలా తక్కువ ఖర్చులో అప్పట్లోనే ఒక సంవత్సరానికి ఒక రూ. 1000తోనే ఎంతో పని అయిపోయేటట్టు నేను లేఖిని తయారు చేసి చేయగలిగాను. ఎందుకు? బికాజ్ ద వెబ్ సెల్ఫ్ ఈస్ డిజైన్డ్ యాస్ ఓపెన్ టెక్నాలజీ. హ్మ్. ఒక పెద్ద ఎకోసిస్టమ్ దాన్ని ఏదో ప్రొటెక్టివ్‌నెస్ ఇలాంటివేమీ లేవు. ఎవరన్నా ఓపెన్‌గా వాళ్ళు చేయాల్సింది చేసి పెట్టొచ్చు. సో, ఈ ఈ టూల్స్‌కుండే లక్షణాల్లో ముఖ్యమైనదేంటంటే అండి, ఈ అందుబాటు. హ్మ్. పెద్దగా నియంత్రణలేమి ఉండవు. ఎవడన్నా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎవడైనా ఒ ఒ ఒకేదో పనిముట్టుని తయారు చేసి వాడుకోవచ్చు. ఆ ఓపెన్‌నెస్ అది వెబ్‌కి వచ్చింది. ఓపెన్ స్టాండర్డ్స్ వల్ల. కానీ తర్వాత వచ్చిన యాప్స్ లేకపోతే ఈ సోషల్ మీడియా వల్ల ఏమైందంటే యూ ఆర్ అది నియంత్రిత బంధనాల్లో ఉంటది. వాడేది అలౌ చేస్తే అది మాత్రమే మనం చేయగలం. వాడు అనుమతిస్తేనే మన యాప్ ముందుకెళ్తది. ఇలాంటి నియంత్రణలు ఇవన్నీ వచ్చేసినాయి. హ్మ్. బట్ ఎక్కడ వినూత్నమైన ఆలోచనలు బయటకొస్తాయంటే ఎక్కడైతే ఈ తక్కువ నియంత్రణలుంటాయి. ఎక్కడైతే ఈ ఓపెన్ ప్లాట్‌ఫార్మ్స్, ఓపెన్ స్టాండర్డ్స్ ఉంటాయో వాటిని మామూలు వ్యక్తులు గూడా పెద్ద పెద్ద విజయాలు సాధించగలరనమాట. ఉదాహరణకి ఇంకో చిన్న వ్యత్యాసం చూడాలంటే ఈమెయిల్ మీరు హాట్‌మెయిల్ వాడుతున్నారా? జీమెయిల్ వాడుతున్నారా? యాహూ మెయిల్ వాడుతున్నారా? కార్పొరేట్ ఈమెయిలా? అన్న దాంతో సంబంధం లేకుండా నేను ఈమెయిల్ పంపిస్తే మీ ఈమెయిల్ చిరునామా మీకు ఈమెయిల్ అందుకోగలరు. మనిద్దరం మాట్లాడుకోవచ్చు ఈమెయిల్‌లో. అదే మీరు ఫేస్‌బుక్‌లో ఉంటే మీతో మాట్లాడాలంటే నేను ఫేస్‌బుక్‌లో ఉండాలి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండాలి. మీరు ఎక్స్‌లో ఉంటే నేను ఎక్స్‌లో ఉండాలి. సో, అక్కడ ఏమైంది ఇంటరాపరబిలిటీ లేదు. ఎక్స్‌టెన్సిబిలిటీ లేదు. హ్మ్. అది మనకి రీచ్ ఒకటే కనిపిస్తుంది. నేనిక్కడుంటే ఇంత రీచ్ వచ్చేస్తుంది. కానీ దానివల్ల ఏమైంది? నువ్వు ఎంత నేర్చుకోవాల్సొస్తుంది.
అదే ఏమీ నేర్చుకోలేకుండా కూడా ఐ కెన్ ఈమెయిల్‌ని నేను వేరే ప్లాట్‌ఫార్మ్ వాడుతున్న వ్యక్తికి సింపుల్‌గా ఈమెయిల్ పంపించేయొచ్చు. సో, ఆ ఓపెన్‌నెస్ ఇది లేకపోవడం అనేది ఆ కట్టుబాట్లు లేకపోవడం అనేది అక్కడ దట్స్ వేర్ ఆ స్వేచ్ఛ ఉంటది. ఆలోచనలు వెల్లివిరుస్తాయంటాం చూసారా? ఆ సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. దానికి అలాంటి వాతావరణం కావాలి. సో, అది ఇంతకుముందు మామూలు రోజుల్లో ఉండే పనిముట్లకి అలాంటి నియంత్రణలేమి ఉండేవి కాదు. ఎవడైనా ఉలి తయారు చేసుకోవచ్చు. ఎవడైనా సుత్తి తయారు చేసుకొని ఒక షెల్ఫ్ అని చెక్కొచ్చు. ఎవడైనా ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ తయారు చేసుకొని ఈ సంగీతాన్ని పలికించొచ్చు. వెదురుకి చిన్న జిల్లులు పెట్టి వేణువైపోతుంది కదా! అది ఎవరైనా చేసుకోగలిగేదుండేది. ఈ రోజుల్లో అదేమైంది? ఆ ఎబిలిటీని మనం కోల్పోయాం. చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకోగలిగే సామర్థ్యాన్ని, ఆ కౌశలాన్ని మనం కోల్పోయి, ఈ పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్‌ల మీద వాళ్ళకి ఇదిగా మనం ఉండాల్సొస్తుంది. సో, ఈ మంచి పనిముట్లు లేకపోతే ప్రభావవంతమైనవి ఏంటంటే, వాటిని తయారు చేయడం తేలిగ్గా ఉండాలి. వాటిని వాడుకోవడం తేలిగ్గా ఉండాలి. కానీ వాటి వల్ల వచ్చే ఫలితం, ప్రభావం మాత్రం సాధ్యమైనంత పెద్దదిగా ఉండాలి. చాలా చాలా మంచిగా చెప్పారండి. యాక్చువల్‌గా బహుశా అది నెక్స్ట్ క్వెషన్‌కి ఉపోద్ఘాతమేమో. ఎందుకంటే అంటే నాకు అర్థమైందేంటంటే మీరు ఓపెన్ సోర్స్ లవర్. ఓపెన్ సోర్స్ టెక్నాలజీని పూర్తిగా అభిమానిస్తున్నారు. అంటే బేసిక్‌గా నియంత్రణ లేని విషయాన్ని మీరు ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ప్లస్ అంటే బంధనాల్లో చిక్కుకోని విషయాన్ని కూడా హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే విచ్ ఈస్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్‌ల ప్రయోజనాలకి ఎగెయిన్స్ట్‌గా ఉంటుంది. ఈ ఈ ఆలోచన. అందుకోసమే ఎగనెస్ట్‌గా ఉండదు. కార్పొరేట్‌ల ప్రయోజనాలు కూడా వీటికి లోబడే ఉంటాయి. ఉదాహరణకి నేను నియంత్రణలు, కట్టుబాట్లు ఉండకూడదంటున్నాను గానీ, పరిమితులు ఉంటాయి. పనిముట్లకు పరిమితులుంటాయి. కానీ నియంత్రణలు, కట్టుబాట్లు అనేవి మనం తెచ్చిపెట్టినవి. ఉదాహరణకి సుత్తి అమ్మేవాడెవడు, నువ్వు ఈ సుత్తితోని ఎవడి తల మీద కొట్టకూడదనే రిస్ట్రిక్షన్ పెడతాడా? పెట్టడు. అదే మీరు ఈరోజు ఏదన్నా సాఫ్ట్‌వేర్ కొంటే వాడు రిస్ట్రిక్షన్ పెడతాడు. నువ్వు ఈ సాఫ్ట్‌వేర్‌ని ఈ ఫలానా హార్మ్‌ఫుల్ పనికి వాడకూడదు అని. మనం ఒ ఒ ఒక గన్ను ఒక తుపాకీ కొంటే నువ్వు దీంతో ఎవడిని చంపకూడదనే లైసెన్స్ రిస్ట్రిక్షన్ ఉంటదో లేదో నాకు తెలీదు గానీ, సాఫ్ట్‌వేర్‌లో మాత్రం నువ్వు ఈ సాఫ్ట్‌వేర్‌ని హానికరమైన, అన్యాయకరమైన వాటిలకి వాడకూడదు అని ఉంటది. అది ఇక్కడ 2 విషయాలు. ఏంటంటే ప్రతి టూల్‌కి పరిమితులుంటాయి. ఉదాహరణకు నేను సుత్తితో గడ్డి కొయ్యలేను. సుత్తితో ఒక నట్టుని విప్పలేను. హ్మ్. అలానే ఒక స్పానర్‌తో మేకుని దిగ్గొట్టలేను. దానికి అవి పరిమితులు. సహజ పరిమితులు. అలానే నేను ఈ వెబ్ టూల్స్ ద్వారా చేయగలిగినన్ని పరిమితులుంటాయి. కానీ కట్టుబాట్లనేవి ఎవరో దాన్ని సృష్టించిన వాళ్ళో, లేపోతే దాన్ని మానిటైజ్ చేసుకుంటున్న వాళ్ళో మధ్యలో సృష్టించినవి, కల్పించినవి. ఆ నియంత్రణలు అనవసరం. ఆ సహజంగా ఉండే ఆ పరిమితులు చాలు. ఆహ్, అది తేడా. అయితే ఈ సహజ కార్పొరేట్‌లు ఇలాంటివి ఈ సహజ పరిమితులని వాడుకుంటూ, ఈ కట్టుబాట్లు, నియంత్రణలు లేని ఆ స్వేచ్ఛని అవి అనుభవిస్తూ, మనకి అంతిమ వాడుకలకి మాత్రం ఈ నియంత్రిత కట్టుబాట్లతో కూడిన, బంధనాలతో కూడిన సేవలు అందిస్తున్నాయన్నమాట. అది నేను చెప్పదలుచుకున్నది. సో, ఈ ఈ వ ఈ స్వాతంత్రాన్ని కార్పొరేట్‌లు చాలా బాగా ఆనందిస్తున్నాయి. కాకపోతే అవి వాటి అందించే సేవలు అంతిమ వాడుకరికొచ్చేసరికి మాత్రం అంటే స్వేచ్ఛ వాడుకోవడం అవి వాడుకుంటున్నాయి గానీ అందించడం అందించట్లేదంటున్నారు. అంతేనా? కొంతవరకు. ఓకే. ఐ గాట్ ఇట్. ఇప్పుడు మన మన ముఖ్య ఉద్దేశ్యం ఒక ముఖ్య ఉద్దేశ్యం ఈ పాడ్‌కాస్ట్‌లో మీరు మీరు లార్జ్‌లీ సొంతంగా నేర్చుకొని మీరు టెక్నాలజిస్ట్ అయ్యారు. మీకు ఆహ్, పనిముట్ల ఆహ్, ఉపయోగం లేదా ప్రాముఖ్యత గురించి విస్తృతమైన అవగాహన ఉంది. ఆ విషయంలో మీరు ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఎలాంటి పనిముట్లుకి అవకాశం ఉన్నది అంటే ఔట్ దేర్. అంటే ఇప్పుడు చాలా మందికి మీకున్న దృక్పథం లేకపోవచ్చు. కానీ ఏంటంటే వాళ్ళకి ప్రతిభ ఉంది. యాహ్! ఏదైనా షేర్ చేస్తారా ఈ విషయంలో? ఆ! అంటే ఇప్పుడు మనం పనిముట్లు దేనికన్నా మనకి అవసరమైన దేనికైనా మనం పనిముట్లు తయారు చేసుకోవచ్చు. చేసుకోవాలి కూడా. అంటే ఒకప్పుడు మనందరి జీవితం అలాగే ఉండేది. ఒక వ్యవసాయదారుడిని చూసుకుంటే వాడికి కావాల్సిన దాదాపు అన్నీ వాడే తయారు చేసుకునేవాడు. ఒక నాగలో, ఆహ్, ఎడ్లు కట్టే ఒక కాడి తయారు చేసుకోవాలన్నా, ఒక బండి తయారు చేసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ ఊర్లోనే లేకపోతే పక్క ఊర్లోనో ఆ బండి చక్రాలు తయారు చేసేదో, నాగలికి ఆ పదును పెట్టేదో ఇలాంటివేవో కొలుములు ఉండేవి. సో, అది వాడు ఎక్కడికి వెళ్ళకుండా వాడి ఊర్లోనే వాడి పక్కన మొత్తం జరిగిపోయేది.
ఎందుకు వాళ్ళంత వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇవి మనకి ఈ డిజిటల్ టూల్స్ కానియండి, లేకపోతే మిగతా ఇతరత్ర టెక్నాలజీ పెరిగిపోయి మనకి అందుబాటు తగ్గిపోయింది. మనంత మనం చేసుకోగలిగే స్థితిలో లేము. మనం ఆధారపడాల్సొస్తుంది. ఆహ్, వి బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇప్పటికి కూడా మనం చిన్న చిన్న స్థాయిలో, మనకు తగ్గ స్థాయిలో మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. హ్మ్. పెద్దగా ఆధారపడకుండా కాకపోతే దానికి కావాల్సిందల్లా ఏంటంటే చిన్న కుతూహలం. ఆహ్, ఆ కొంచెం ఏదో నేర్చుకోవాలన్న కొంచెం ఇది. ఆహ్, కొంచెం బద్ధకం వదులుచుకోవడమో, లేకపోతే అవి చేస్తే మనం డెఫినిట్‌గా ఆహ్, ఒక ముందడుగెయ్యొచ్చు. సో, అలాంటిది మనం ఇతరుల నుంచి కూడా నేర్చుకొని, ఓహో! వీళ్ళిలా చేస్తున్నారు. దీని నుంచి నేనే నేర్చుకోవచ్చు. ఇది నాకు ఉపయోగపడుతుంది గదా! ఇక్కడ ఇలా. అలా అక్యుములేషన్ అంతే. చిన్న చిన్న ఇది తెలుసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఇక పర్టిక్యులర్‌గా డిజిటల్ టూల్స్, భాష విషయమైతే వచ్చేసరికి ఇలాంటి ఆపర్చునిటీస్‌కి మనం ఆలోచించాలి. ఏ విధంగా దీన్ని ఆహ్, అన్నీ అందుబాటులో ఉండవు ముందే. ఎవరు రోడ్డేసి పెట్టరు. ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. అలా ఇద్దరు ముగ్గురు నడిచిన తర్వాత ఒక దారి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ దారి మీద ఇంకొంచెం దాన్ని పెద్ద దారేసి, దాన్ని మట్టి రోడ్డు చేసి, తర్వాత దాని మీద కంకర పోసి, తర్వాత అందరూ వాడుతుంటే అప్పుడు తారు రోడ్డొచ్చి ఇలా జరుగుతుందంటే ఇక్కడ ఈ పనిముట్ల విషయంలో కూడా ఇంతే అవుతుంది. ముందు ఎవరో ఒకరు మొదలుపెట్టాలి. అది నచ్చి ఇంకొక ఎవరన్నా దాన్ని ఇంకో చెయ్యేయటం ఇదే జరుగుతుంది. కాకపోతే ఆ మొదలు అనేది ఎంత కష్టమైనా తప్పదు. వెళ్ళాలనుకున్న ప్రయాణం ఇది తప్పదు అనుకున్నప్పుడు మనం అది చేయాల్సిందే. ఈ విషయంకొచ్చేసరికి అక్కడేంటంటే మన సృజనాత్మకత కొంచెం విభిన్నంగా ఆలోచించడం, ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఇలాంటివి అంటా ఉంటారు గదండీ! హ్మ్. నేను మామూలుగా ఆహ్, అనుకునేది లేకపోతే నేననేది ఏంటంటే పక్కదారులు పట్టండి, తప్పుదారులు పట్టండి పర్లేదు. ఎప్పుడు నడిచిన బాటలోనే ఎళ్తున్నావు. ఈ పక్క దారి ఒక ఒక 2 అడుగులు అటుపక్క, ఇటుపక్క ఏస్తే ఏమవుతుందంటే దారి వెడల్పవుతుంది. తప్పు దారి పడితే ఏమవుతుంది? కొత్త దారి ఏర్పడుతుంది. నీ ఒక్కడి వల్ల అవ్వకపోవచ్చు. నీ ఒక్కడి వల్ల ఇంకొకడెవడో అటువైపొస్తే వాడు అడిగేసి అది మెరుగవుతుంది. అలా దాన్ని మనం ఇలా కూడా ఆలోచించొచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆహ్, ఈ ఆహ్, ఆ విభిన్నంగా కొంచెం తేడాగా ఆలోచించటం బేసిక్‌గా. అదెక్కడి నుంచొస్తది? ఏంటి? ఎలా? మేము తెలుగులో టైప్ చేయడానికి పరికరాలున్నాయి. తెలుగులో అనేక వెబ్‌సైట్‌లున్నాయి, బ్లాగులున్నాయి, వికీపీడియా ఉంది. ఇంత కాంటెంట్ వెబ్‌లో ఉంది తెలుగు కంటెంట్. ఇది జనాలందరికీ చెప్పాలని ఒక ఏం చేసామంటే పుస్తక ప్రదర్శనలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాల్ తీసుకొని అక్కడ కరపత్రాలు పంచేవాళ్ళం. ఒక ల్యాప్‌టాప్ పెట్టి డెమోలిచ్చేవాళ్ళం. వచ్చే జనాలకి ఇలా టైప్ చేయాలి. ఇదిగోండి ఈ వెబ్‌సైట్‌లున్నాయి అని ఒక లిస్ట్ ఇచ్చి ఇన్ని వందల బ్లాగులున్నాయి. ఆహ్, తెలుగులో పాడ్‌కాస్ట్‌లున్నాయి. ఇవన్నీ చెప్పేవాళ్ళమనమాట అందరం. అక్కడికొచ్చే జనాల్ని ఆకర్షించడానికి హ్మ్. టక్స్ నాని అనే ఒక మిత్రుడు ఏం చేశాడు, ఒక చిన్న ఆలోచనిచ్చాడు. మనం వీళ్ళని ఎంగేజ్ చేయాలి. స్టాల్‌కొచ్చిన వాళ్ళని ఏదో విధంగా ఆకట్టుకోవాలంటే ఏదో ఒక ఆటలు ఏదో ఉండాలి. ఒక ఆట ఏంటంటే హ్మ్. ఒక కార్డులుంటాయి. ఒక కార్డ్ మీద తప్పు పదం ఉంటది. ఇంకో కార్డ్ మీద ఒప్పు పదం ఉంటది. వచ్చిన వాళ్ళకి 2 చూపిస్తాం. వాళ్ళు ఏది ఒప్పో పిక్ చేసుకోవాలి ఇది. ఇప్పుడు దీన్ని చేయడానికి మనకేం కావాలి? ఈ కార్డ్ మీద ఈ పదాలు ముద్రించి మనం తీసుకురావాలి. ఎన్ని ఒక 100 పదాలున్నాయనుకోండి. అంటే 200 కార్డులు హ్మ్. మనం పట్టుకొని అక్కడికెళ్ళాలి. ఒకటి ఆ కార్డులు తయారు చేయాలి. వాటిని ప్రింట్ కొట్టించాలి. అవి అక్కడికి రావాలి. ఇది సమస్య. అప్పుడు ఇది చేస్తే బావుంటది. మనం అక్కడ స్టాక్ ఉంటది. ఇది చూపిస్తాం. వాళ్ళు పిక్ చేసుకుంటారు. జనాలందరూ వచ్చి చూస్తూ ఉంటారు. చాలా యాక్టివ్‌గా భలే ఉంటది. ఐడియా బావుంది. కానీ ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ఇప్పుడు ఇదంతా చేయలేమే. చాలా పెద్ద ఖర్చవుతుంది. ఆ కార్డులు ముద్రించడం, తేవడం ఇయన్నీ లాజిస్టికల్‌గా కూడిది. ఇంకేమైనా చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు అన్నప్పుడు నాకు ఆ తప్పొప్పులు చిన్న వెబ్‌సైట్ ఐడియా వచ్చింది. హ్మ్. ఆ తప్పొప్పులు ఓపెన్ చేయగానే ఆహ్, 2, 3 ఒక పదం కనిపిస్తది. ఒప్పు, తప్పు ఇంకొక వేరియేషన్ ఉంటే అది కనిపిస్తాయి. దాంట్లో సరైనదేదో దాన్ని ముట్టుకుంటే సరిపోతుంది. ఇది చిన్న ఐడియా కదా! సో, ఇప్పుడు దీనివల్ల ఏం అవాయిడ్ చేసాం, అది చాలా చిన్న ఖర్చుతో ఒక 2 రోజుల పనితో అదయిపోయింది. కావాల్సిందేంటి? పదాలు కావాలి. నాకేదో ఒకటి 2 తెలుసు. ఈ ఐడియా చెప్పగానే ఇంకొకతను ముందుకొచ్చి ఇంకో 10 పదాలిచ్చాడు. ఇంకొకతను ఇంకో ముందడుగేసి ఇంకో 100 ఒక 80 ఎన్నో అదే రోజు ఈమెయిల్‌లో టైప్ చేసి నాకు పంపించేసాడు. సాధారణంగా ఇది జనాలు తప్పు చేస్తారు. బీభత్సం అంటే
భీభత్సంగా ఉండాలేమో అని ముందు మీకు ఒత్తి పెట్టేస్తారు. అదసలు కథ అంటే దీన్ని ఇలా రాస్తారు. ఇలా ఆయన ఒక 70, 80 ఆహ్, ఎ ఇచ్చేసారు. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకొకరు ఇంకో 10 పోగైపోయినాయి. ఒక దాదాపుగా 180, 200 పోగైపోయినాయి. హ్మ్. అనుకోకుండానే. అది వెబ్‌సైట్‌లో తయారు చేసాం. మన దగ్గర ఏదో ఒక చిన్న ఐడియా. దానికి పెద్ద యాప్ స్కిల్స్ ఏమీ లేవు. అది డైనమిక్ కూడా కాదు. దాన్ని చూసిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంతేనా? ఇదా? అసలు హౌ? అంటే దానికైన ఖర్చు చాలా తక్కువ. కానీ దానివల్ల వచ్చిన ప్రభావం దాన్ని మొబైల్ ఫోన్‌లో మనం పెట్టి అక్కడ వచ్చినోళ్ళకి ఇలా చూపించి మీరు ఐడెంటిఫై చేయండి. కొంతమంది అసలు అవి 180 ఎన్నో ఉండేయి అప్పుడు జనాలు చేసేసేవాళ్ళు. అవన్నీ చేసేసొచ్చి ఇదిగో చూపించేవాళ్ళు. నేను అనుకునేవాడిని ఇది నాకు చేయడానికి చాలా టైం పడుతుంది. ఇన్ని పదాలున్నాయని. అప్పుడు చిన్న ఇది తెలుగు భాషకు పరీక్షగా లేదు. తెలుగు పదాలు తప్పొప్పులు చూపించినట్టు లేదు. మన ఓపిక పరీక్షగా ఉంది ఇది అని. తర్వాత ఏంటి ఒక 25 పదాలకి కలిపి ఏదో ఒక చిన్న రౌండ్‌గా ఒక ప్రోగ్రెస్ చూపిస్తది. మీరు 98% కరెక్ట్ చెప్పారు. 70% కరెక్ట్ చెప్పారు. ఇంకా మెరుగుపరుచుకోవాల్సిందుంది ఇలా ఏదో. అది పెట్టిన తర్వాత ఏమైంది? అది పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు ఆ స్టాల్‌కొచ్చే సందర్శకుల్ని ఆకట్టుకోవడానికి చేసిన ఒక చిన్న పనిముట్టు. దాన్ని తర్వాత చాలామంది మీడియా మిత్రులకి పంపించటం, జర్నలిస్ట్‌లకి పంపించడం, ఇది వీళ్ళు పత్రికల వాళ్ళకి కావాలి అని వాళ్ళకి పంపించటం. అది తర్వాత ప్రతి 6 నెలలకొకసారి సోషల్ మీడియాలో రౌండ్‌లు కొడుతూ ఉంటది. అందరూ 70%, 80% స్క్రీన్ షాట్లు పెడతా ఉంటారు కదా! సో, దాని అది ఐడియా చిన్నదే. దానికైన ఖర్చు చిన్నదే. కానీ దాని ప్రభావం మాత్రం చాలా అద్భుతంగా మనం ఊహించని ప్రదేశాలకు కూడా వెళ్ళిపోయి అది అంటే మన ఆలోచన ఎంత సింపుల్‌గా ఉంటే ఆహ్, దానికి అంత ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటది. ఆహ్, మనం చూస్తే చాలా ప్రాచుర్యం పొందిన లేకపోతే చాలా ప్రభావవంతమైన ఆలోచనలన్నీ చాలా చిన్నగానే మొదలై ఉంటాయి. వ వ అవి చాలా తేలిగ్గా, సరళంగానే ఉంటాయి. మనం ఊరికే అనవసరంగా వాటిని ఇంప్లిమెంటేషన్‌కొచ్చేసరికి ఈ టెక్నాలజీ యాడ్ చేద్దాం, అది యాడ్ చేద్దాం, ఇదేదో చేసేస్తాం. కాకపోతే ఏంటంటే మనకి వీటిలో చూసుకోవాల్సిందేంటంటే అది ఏ అవసరాన్నయితే తీరుస్తుంది. ఆ అవసరానికి అది పనికొస్తుందా లేదా? ఎంత పనికొస్తుంది? ఈ మిగతావన్నీ అదనపు ఆకర్షణలు ఇవన్నీ తర్వాత సెకండరీ. ఉదాహరణకి మీకు లేఖిని చూసుకుంటే దాన్ని తయారు చేయడానికైన ఖర్చు వర్సెస్ అది చూపిస్తున్న ప్రభావం వర్సెస్ దానికి యాడ్ చేయగలిగిన ఫీచర్స్. అవన్నీ ఒక కాంప్లెక్సిటీని పెంచుకుంటూ పోతాయి. ఉదాహరణకి లేఖిన్‌లో మీరు సేవ్ చేసుకోలేరు. ఆహ్, లేకపోతే మీరు కంప్యూటర్‌లో పని చేస్తూ మళ్ళీ దాన్ని మొబైల్‌కి వెళ్లి అక్కడ వాడుకోలేరు. ఆ పరిమితులున్నాయి. నేను అది చెయ్యాలంటే దానికయ్యే ఖర్చు, దానికి నిర్వహించాల్సిన సెక్యూరిటీ లేకపోతే ఇవన్నీ దృష్టిలో వేసుకొని, ఇది నేను ఇండివిడ్యువల్‌గా ఎందుకు చేయాలి? అదేదో పెద్ద కంపెనీ తరఫున చేయాలి. దానికోసం ఇంతమంది వాడుకర్లు ఉండాలి. లేకపోతే దాని మీద యాడ్‌లు పెట్టాలి. ఈ ఈ ఇవన్నీ పెరిగిపోతా ఉంటాయన్నమాట. అందుకని నేను హ్మ్. నా అంత నేను అనుసరించేది లేకపోతే నేను చెప్పొచ్చేదేంటంటే, ఆ కోర్ ఐడియా ఏదుందో దాన్ని ఎంత సాధ్యమైనంత సింపుల్‌గా ఆహ్, ఆ కోర్ దానికే రిస్ట్రిక్ట్ అయ్యుంటే, దాని వాడుక లేకపోతే ఇది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు నేను దీన్నే ఒక యాప్ చేయాలని అనుకున్నాననుకోండి. ఆ తప్పొప్పులదో లేకపోతే ఈ లేఖనో ఇప్పుడు అది యాప్ నేను చేస్తే ఆండ్రాయిడ్ ఒకటి చేస్తే సరిపోదు. మళ్ళీ ఐఫోన్‌కి చేయాలి. సో, అది ఒక ఖర్చు. అది చేయగానే మళ్ళీ అది హ్యాక్ అవ్వకుండా దానికి మళ్ళీ సెక్యూరిటీ యాస్పెక్ట్ ఇవన్నీ దాని చుట్టూ చాలా పెరిగిపోతా ఉంటది. ఆహ్, ఆ బేరీజ్ వేసుకోవాలి. మనం దానికి సిద్ధమా? దానికి తగినంత వాడుకర్లు ఆ బేస్ ఉందా? దాని నుంచి దాన్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన డబ్బు మనం దాని నుంచి పొందగలమా లేదా? ఇవన్నీ వస్తాయి. మనం కాకపోతే ఇక్కడ ఆ మంచి ఆలోచన ఏదుంది? ఏ పనిముట్టు చేయాలి? ఎందుకు చేయాలన్న దాంట్లో మనం ఎవరికి సర్వ్ చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? అన్నది మనం చూసుకొని అక్కడి నుంచి ముందుకెళ్ళాలి. అయితే ఈ సరైన పనిముట్టు ఇలాంటిది ఇంకొక దీనికి ఎక్స్‌టెన్షన్ పొడిగింపేంటంటే, ఈ మధ్యన నేను చూసిన ఆటిల్లో అద్భుతమైన ఆహ్, పనిముట్టు. దానికి ముందు చిన్న నేపథ్యం ఏంటంటే, మీరు వినే ఉంటారు. హ్మ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో ఒక 30% ఎంతమందో ఇండియా వాళ్ళు ఉండుంటారు. లేకపోతే అమెరికాలోనో ఎక్కడో.
ఆహ్, అందులో మళ్ళీ 30% మంది తెలుగు వాళ్ళే ఉంటారండి. ఇది వినుంటారు కదా! మీరు ఈ ఈ ఫ్రేజ్. ఇంతమంది తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, తెలుగు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా! మరి ఏం చేస్తున్నారు ఈళ్ళందరూ? ఆహ్, ఇది పక్కన పెడితే వాళ్ళెవళ్ళు మన కోసం పని చేయట్లా. మన భాష కోసం పని చేయట్లా. మన కోసం కూడా పని చేయట్లా. మనం చేసేదంతా విదేశీయులకి, వీళ్ళకి చేస్తున్నాం. అంతేగాని మన కోసం. అయితే ఈ మధ్యన మన కోసం మనం ఆహ్, హ్మ్, క సామాన్య మానవులు చేసిన ఒక మంచి వినూత్నమైన భారతదేశంలో జరిగిన ఒక వింత ఏంటంటే, ఒక వినూత్నమైన ఆవిష్కరణ. ఇది పేటీఎం సౌండ్ బాక్స్. అది బయట నుంచి కాపీ కొట్టింది కాదు ఆలోచన. మన అవసరాల కోసం మన దగ్గర ఒక ఒక కూరగాయల బండివాడో, ఒక రోడ్ మీద ఒక చిన్న మిర్చి బండివాడో, వీళ్ళకి కావాల్సిన అవసరానికి తగ్గట్టు మన సాంకేతిక నిపుణులు గాని, మన వాళ్ళు మన కోసం తయారు చేసుకున్న ఇంత పెద్ద స్థాయిలో తయారు చేసుకున్న మొట్టమొదటిదేంటంటే ఆ పేటీఎం సౌండ్ బాక్స్. అది ఎందుకు విజయవంతమైంది అంత అలా ఆహ్, మిగతావన్నీ ఇప్పుడు ఉదాహరణకి మొబైల్ ఫోన్‌లు, ఇంటర్నెట్‌లు ఇవన్నీ సాధారణ ప్రజాని కోసం జరిగిన ఆవిష్కరణలు. కానీ ప్రత్యేకించి భారతీయుల కోసం, ప్రత్యేకించి సామాన్య భారతీయుల కోసం చేసిన మొట్టమొదటి ఇది ఈ పేటీఎం సౌండ్ బాక్స్. సో, అది ఎక్కడి నుంచి వస్తదంటే, ఆ కోర్ అవసరం ఏదైతే ఉందో, ఓహ్! ఇది అవసరం. వీళ్ళకి ఇక్కడే ఇది కావాలి. వాడు ఫోన్ చూడలేడు. అక్కడ అమ్ముకుంటూ ఉన్నాడు. ఇప్పుడు పేమెంట్ వచ్చిందా లేదా? ఇది ఈ నెట్వర్క్ సమస్యలు వీటన్నిటిలో వాడికేంటంటే వాడికి వినిపిస్తే వాడి దృష్టి మళ్ళదు. వాడికి పనయిపోతుంది. ఇది కావాల్సిన నాకు డబ్బులు అందినియి అన్న కన్ఫర్మేషన్ దానికి. అది మళ్ళీ అది వాడి భాషలో ఉండాలి. సో, ఇది నేననుకునేది బెస్ట్ ఇన్నోవేషన్. భారతదేశం నుంచి వచ్చిన బెస్ట్ ఇన్నోవేషన్ అని నేనంటాననమాట. అది మన కోసం మనం చేసుకున్నాం గాబట్టి, అది నాకు ఉత్తమమైంది నా నా దృష్టిలో. సో, అలాంటివి ఎక్కడి నుంచొస్తాయి? మనం ఏదైతే ఎవరైతే ఉన్నారో అవసరం, అవసరం ఎవడిది? వాడికేం కావాలి? వాడు ఏం కోరుకుంటున్నాడు? ఈ మిగతా లిమిటేషన్‌లు ఇవన్నీ వదిలేయండి. నువ్వు ఏ స్టాక్ వాడావు? ఎంత కాంప్లెక్స్ టెక్నాలజీ ఏఐ వాడేవా లేదా? ఇయన్నీ అనవసరం. అవన్నీ మనం మాట్లాడతాం ఇండస్ట్రీలోకొచ్చిన తర్వాత ఇవన్నీ. కానీ అక్కడ వాడికి కావాల్సింది నాకు టైం అందినప్పుడు టింగుమని మోగి ఏ మహేష్ బాబు చెప్తుంటే అది ఇంకా డబ్బులు నీకొచ్చినాయిరా అది తృప్తి అది. సో, అదండి ఆ లక్షణాలేంటంటే దాన్ని మనం గమనిస్తే దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఓహో! అది ఎందుకు విజయవంతం అయింది అనేది. ఎక్సలెంట్. అంటే ఇది యూజబిలిటీ ఇంజినీరింగ్ అనే కోర్స్ ఒకటి నేను టీచ్ చేస్తాను జనరల్‌గా బిట్స్ పిలానీలో. దానికి సంబంధించి చాలా అంశాలు మీరు కవర్ చేశారు దీంట్లో. బేసిక్‌గా ఒక యూజర్‌ని దృష్టిలో పెట్టుకొని మినిమలిస్టిక్ ఫీచర్స్ ఒకటి లాంచ్ చేయండి. అప్పుడు ఆ టూల్ అనేది సక్సెస్ అవుతుందని చెప్పేసి. చాలా మంచి ఎగ్జాంపుల్స్ కూడా షేర్ చేశారు. అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మన ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒకటొచ్చింది. ఇయన్నీ పెరుగుతున్నాయి. బట్ మన తెలుగు భాష, సంస్కృతి విలువల నుంచి దూరం అయిపోతున్నామని చాలా మందికి అనిపిస్తుంది. ఎస్పెషల్లీ భాషాభిమానులకి అవ్వచ్చు. రైట్? కానీ చాలా మందికి ఏం చేయాలనేది తెలీదు వాళ్ళకి. రైట్? సో, మీకు అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అదే దీంట్లో ఒక 2, 3 పర్స్‌పెక్టివ్‌లున్నాయండి. ఒకటి హ్మ్. తెలుగు అయితే ఏమి అవ్వట్లే. తెలుగు వాడుక పెరుగుతుంది ఇంకా. ఎందుకంటే ఇంతకు ముందన్నడు లేనంత మంది ఇప్పుడు తెలుగుని రాస్తున్నారు, మాట్లాడుతున్నారు, చదువుతున్నారు. ఇంతకు ముందెప్పుడు లేదు. ఎందుకంటే మన జనాభా పెరుగుతుంది గదా! ఆహ్, ప్లస్ ఈ బ్లాగులు లేకపోతే ఈ పాడ్‌కాస్ట్‌లు వీటిల వల్ల యూట్యూబ్ షార్ట్‌లు, రీల్స్ వీటిల వల్ల కూడా తెలుగులో ఆ క్రియేషన్ ఒక మిత్రుడొకడు ఎక్స్‌లో గూడా ఉంటారు. కిరణ్ వాకిబ్స్ అని. ఆయన ఒక 10, 15 ఏళ్ల క్రితం ఒక వ్యాసం రాశారు. మీ తలసరి సాంస్కృతిక దిగుబడి ఎంత అని. ప్రతి జాతి తన క్వెషన్ తలసరి సాంస్కృతిక దిగుబడి. మనం జీడీపీ అదే మాట్లాడతాం. కల్చరల్ జీడీపీ. రైట్. రైట్. ఆ! రైట్. ఆ! ఇది ఎంత? అంటే మీ దగ్గర కళలే ఉన్నాయి. మీ సంస్కృతి కళలు సంగీతము, సాహిత్యము, కథలు, నాటికలు, నవలలు ఇలా ఆ ప్రొడ్యూస్ ఎంతుంది? ఆ వచ్చే కల్చరల్ ఔట్‌పుట్. దానివల్ల కదా! దాని మీద కదా! భాష ఇవన్నీ బతికేది. అది ఎంతుంది? దాన్ని క్వెషన్ చేస్తూ చాలా అద్భుతమైన వ్యాసం రాసాడతను. హ్మ్. సో, దాన్ని చూసుకొని ఇప్పుడు అది మనం చూస్తే బహుశా 2006లో నేను లేఖిని మొదలుపెట్టినప్పుడు ఒక 100 తెలుగు బ్లాగులు ఉండేయేమో. ఇప్పుడు వేలల్లో ఉన్నాయి. మైక్రో బ్లాగ్స్, ఫే తర్వాత సోషల్ మీడియా. ఇప్పుడు ఎన్ని తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి.
ఇంతకుముందు మన చిన్నప్పుడు బహుశా తెలుగు టీవీ ఛానళ్ళంటే ఏ ఆదివారము లేకపోతే రోజుకొక గంటో, అరగంటో ఉండేవి. ఇప్పుడు ఎన్ని తెలుగు టీవీ ఛానళ్ళున్నాయి. 24 గంటల వార్తల ఛానళ్ళే 20 ఉన్నట్టున్నాయి. హ్మ్. ఈ సో, ఎన్ని తెలుగు సినిమాలొస్తున్నాయి. ఎన్ని తెలుగు టీవీ సీ టీవీ ఛానళ్ళున్నాయి. అన్నీ తెలుగు షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో, ఆ విధంగా చూసుకుంటే మన ఈ సాంస్కృతిక దిగుబడి అది పెరుగుతుంది. తెలుగు వాడుక పెరుగుతుంది. కాకపోతే పోయేయి లేవా అంటే పోయేయి కూడా ఉన్నాయి. తెలుగు రాయటం, చదవటం తగ్గుతుంది పిల్లల్లో. పెద్దల్లో ఉంది. మన మన తరం వరకు బహుశా చాలా ఎక్కువగానే వాడుతున్నారు ఇంతకుముందు కంటే కూడా. మనవైన ఆచారాలు, సంప్రదాయాలు అవి పోవచ్చు. ఉదాహరణకి మనం ఇంతకు ముందులా ఇప్పుడు వ్యవసాయాలు చేయట్లేదు. లేకపోతే ఈ ఇళ్లల్లో ఈ గ్లోబలైజ్ అయ్యాము. కాబట్టి దానికి తగ్గట్టు ఆ మార్పు ఉంటది. కాకపోతే మనవి కానివన్నీ కొన్ని మనవి కాకుండా పోతున్నాయి. పోకూడనివి కూడా పోతున్నాయి. ఉదాహరణకి ఈరోజు మీకు ఏదో అవసరం వచ్చి ఒక బీరకాయ పప్పు తినాల్సొచ్చింది. తినగలరా? ఇంట్లో చేసుకొని తినాలి. అంతేగాని మీకెక్కడ ఎవడు బీరకాయ పప్పు అమ్మడు. లేకపోతే మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టలేరు. సో, ఇలా చాలా అవకాశాలని వీటి నుంచి మనం అంది పట్టుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఈ కొన్ని గమనిస్తే ఈ చికెన్ వెరైటీలు లాంటివి లేకపోతే ఏదో హ్మ్. బిర్యానీలు లాంటివి ఇలాంటివి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి గదా! ఆహ్, అలా హోప్‌ఫుల్లీ హ్మ్, మనకి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, కోరుకుంటున్నామో మన తెలుగు రుచులు ఏవైతే ఉన్నాయో, ఇలాంటివన్నీ త్వరలోనే అందుబాటులో వస్తాయని. అయితే దీనికి కావాల్సింది, చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఔత్సాహికులు వి నీడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలి మనకి. ఆహ్, ఎ ఏదో ఉద్యోగం కోసం వెళ్లి వాళ్ళు ఎక్కడో ఎవరి కోసమో పని చేస్తూ హ్మ్. బహుశా మన చివరి 2 తరాలు అలా గడిచిపోయినాయి అనుకుంటాను. తర్వాత తరం చేయాల్సిందేంటంటే, ఈ పేటీఎం సౌండ్ బాక్స్ లాగా మన కోసం మనకి ఏంటి కావాల్సింది? వా ఆ అవసరాల్ని పూర్తి చేస్తే సరిపోతుంది. మనం కొత్తగా అరే! ఇప్పుడు మనందరం ఆహ్, ముద్దపప్పు ఆవకాయ తినాలి, లేకపోతే చింతపండు పులిహోర ఇలాంటివి ఫేమస్ ఇలా కాదు. ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారు? ఆ అవసరాల్ని మనం హ్మ్, పూర్తి చేసినా వాటిలికి తగిన వ్యాపారాలు ఇవొచ్చినా సరిపోద్ది. అంటే మన జనాభా చూసుకుంటే, మనం జనసంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాలను కలిపి తెలుగు వాళ్ళు చూసుకున్నా, దాదాపు ఏ 15 స్థానంలోనో ఉంటాం. 15, 20 స్థానాల్లో. అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ సంఖ్యని మనం చేర్చుకుంటే, మనం ఏ 12 స్థానంలోనో, ఏ జపాన్ దగ్గరో ఉంటాం. అంటే అంత జనాభా ఉంది. కేవలం తెలుగు జనాభా అంతుంది. అంటే మనకంటే తక్కువ ఒక 200 దేశాలో, కనీసం 160 దేశాలుంటాయి మనకంటే కింద. అంటే వాటిలో ఎన్ని దేశాలు వాళ్ళ సొంత భాషలో వ్యవహారాలు నడుపుకుంటున్నాయి. వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు, వాళ్ళ స్టాక్ మార్కెట్‌లు గూడా వాళ్ళు నడుస్తున్నాయి గదా! వ మైక్రోసాఫ్ట్ వాడు అక్కడికెళ్ళి వాడు కంప్యూటర్ అమ్మితే దాంట్లో కీబోర్డ్ వాళ్ళ భాషలో ఉంటది. ఇంగ్లీష్ అక్షరాలతో ఉండదు కదా! ఇలాంటివి మనం ఎన్నో ఉదాహరణలు విన్నాం, చూసాం. అంతెందుకు హీబ్రూ హీబ్రూ ఇజ్రాయెల్ వీళ్ళు వాళ్ళు కారు కొనుక్కుంటే వాళ్ళ కార్‌లో పాట పెట్టుకుంటే ఆ కార్ డాష్‌బోర్డ్‌లో వాళ్ళ అక్షరాల్లో 20 సంవత్సరాల క్రితమే కనిపిచ్చేది. మనకిప్పుడు కూడా కనిపియట్లేదు గదా! మీరు పాట పెట్టుకుంటే మీకేమన్నా ఆ పాట యొక్క లిరిక్స్ కానీ, ఆ టైటిల్ గాని ఏదైనా మీకు తెలుగులో వస్తుందా? లేదుగా. సో, ఈ ఈ ఈ యాస్పెక్ట్స్ అన్నీ మనం చూసుకున్నప్పుడు మనం కొత్తగా ఏమి అవసరంలా. మనకి ఏదైతే వీలవుతుంది, సాధ్యం ఇది చేయగలిగినా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థని మనం సృష్టించొచ్చు. కేవలం భాష మీద. చాలా చాలా చెప్పారండి. అంటే ముందుగా అవసరాన్ని గుర్తిస్తే పనిముట్టుని కూడా సృష్టించొచ్చు అని అంటున్నారు. అంతేనా? అంటే అవును. అవసరాన్ని గుర్తించడం అనేది మొదటి స్టెప్. ఎందుకంటే పనిముట్టు అనేది అంటే మనకి అంటే అంటారు కదా! ఆల్ యూ హావ్ ఇస్ ఎ హ్యామర్ యూ విల్ ఓన్లీ సీ వేర్ ఐ కెన్ హ్యామర్ ఎ నెయిల్ అంటారు కదా! సో, యూ షుడ్ నాట్ బి లిమిటెడ్ బై ది పనిముట్టు. బట్ అంటే మనము పనిముట్టు వల్ల పరిమితం అవ్వకుండా అవసరాన్ని గుర్తించండి అని అంటున్నారు. ఓకే. అవును. అవసరానికి తగ్గ పనిముట్టు అంతే. అవసరాన్ని గుర్తించడం గురించి మీరు అంటే మీరింత ఈ విషయం మీద ఇంత లోతైన ఆలోచన కలిగి ఉన్నారు గాబట్టి, ఇంకేమైనా చెప్పగలుగుతారా? అవసరాన్ని గుర్తించడం అన్నది ఇప్పుడు హ్మ్. అంటే ఎందుకంటే మీరు ఇది కేవలం నా ఉద్దేశం ప్రకారం ఇది కేవలం ఏదో భాష సేవ కోసం చేయడానికి చేయట్లేదు. మీరు చెప్పట్లేదు. మీరు దీనివల్ల ఉపాధి ఏంటి? ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ కూడా కావచ్చు అన్న ఉద్దేశం మీది. అవునా కదా? దాన్ని కొంచెం వివరించండి. అవునండి. అంటే ఇది ఇప్పుడు హ్మ్.
ఒక మనిషి అవసరం గురించి మొదలుపెడితే వాడు పొద్దున్న లేచిన కాడి నుంచి వాడికి అవసరాలు అవి తీరుతున్నాయా లేదా? కేవలం అదొక్కటి మీరు చూసుకున్నా సరిపోతుంది. హ్మ్. నా అవసరాల వరకు చూసుకుంటే ఉదాహరణకి హ్మ్. మనకి ఏముంటాయి వినోదము, విజ్ఞానము, వికాసం ఇలాంటి అవసరాలు అనుకుందాం. వినోదం నేను తెలుగు సినిమాలు చూస్తున్నాను, తెలుగు సీరియల్ చూస్తున్నాను, తెలుగు పాటలు వింటున్నాను, ఆ! తర్వాత కొంచెం పైకెళ్ళి విజ్ఞానం నేనేమైనా తెలుసుకుందాం అనుకున్నాను. అది నాకు ఎంతవరకు తెలుగులో దొరుకుతుంది? ఈరోజు అంతరిక్ష పరిజ్ఞానం విషయంలో ఏం జరుగుతుంది? ఎవరు వెళ్లారు స్పేస్ స్టేషన్‌కి? ఎవరొచ్చారు? దాని గురించి నాకు తెలుగులో తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా? అయిపాయే. అదొక అవసరం. దానికి అది చెప్పే ఒక పాడ్‌కాస్టో, ఒక బ్లాగో ఉంటే నేను దాన్ని ఫాలో అవుతాను. హ్మ్. అలాగే ఆహ్, ఏదో ఒక వియర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోతే ఒక వియర్డ్ ఏఐలోది ఇదేదో తయారు చేయడం గురించి దాంట్లో తెలుగులో ఏమన్నా ఉన్నాయా? మేబీ తెలుగులో 'మైన్ క్రాఫ్ట్' లాంటి వీడియో గేమ్స్ ఉన్నాయా? లేకపోతే నేను ఆ ఆ ఆడుకునే ఏదో 'హేడిస్ స్టార్' అనే ఒక స్పేస్ గేమ్ ఒకటుంది. అలాంటిదేమన్నా నాకుందా? ఉంటే నేను అందులోనే చేస్తానేమో. ఈరోజు తెలుగు సినిమాలున్నాయి కాబట్టి మన జనాలు తెలుగు సినిమాలు చూస్తున్నారు. తెలుగు వార్తా పత్రికలు ఉన్నాయి కాబట్టి అవి చదువుతున్నారు. తెలుగులో పుస్తకాలొస్తున్నాయి కాబట్టి చదువుతున్నారు. బహుశా తెలుగులో సాఫ్ట్‌వేర్ ఉంటే వెళ్లి తెలుగులో వాడుకునేవాళ్ళేమో కదా! సో, ఇలా నా రోజువారీ అవసరాలు ఎన్ని తీరుతున్నాయి, ఎన్ని తీరట్లేదు. తీరడాని కోసం తీరని ప్రతి ఒక్కటి గూడా వ్యాపార అవకాశమే. సో, ఈ దృష్టితో నేను చెప్తుందేంటంటే, ఉదాహరణకి ఇలాంటి ఆలోచనలొచ్చినప్పుడు చాలామంది ఏమంటారంటే, తెలుగులో ఎలా కుదురుతుంది? మన భారతదేశం ఇంత భాషల సమూహం. ఇన్ని భాషలున్నాయి. ఒక తెలుగులోని ఉత్పత్తులు ఎక్కడి నుంచొస్తాయి? అయి ఇప్పుడు ఉదాహరణకి బిస్లెరీ వాడు ఈ మధ్యన ఆహ్, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర భాషతో బిస్లెరీ నీళ్ల సీసాలు అమ్ముతున్నాడు. వాటిల మీద బిస్లెరీ అని తెలుగులో రాసుంటది ఇక్కడ. అహ్మదాబాద్ వెళ్తే గుజరాత్‌లో రాసుంటది. వేరే చోట్ల కన్నడ, తమిళ్‌లో వీటిలో రాసుంటది. వాడికెలా సాధ్యమైంది? ఇవన్నీ మర్చిపోయినా జెమినీ టీ అనేది ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దొరికే జెమినీ టీ మీద తెలుగు ప్యాకెటే ఉంటది. సో, వాడికెలా సాధ్యమైంది? సో, ఇలాంటివన్నీ ఊరికే కాని విషయాలు చెప్తారనమాట. సో, దీనివల్ల వచ్చే ప్రయోజనము సామాన్యుడికి ఏం ఒరుగుతుంది అని చూసుకుంటే ఉదాహరణకి మీరు మీ ఆచార వ్యవహారాల వల్లో లేకపోతే ఇంక దేని వల్లో మీరు వెల్లుల్లి తినరు. కానీ మీరేదో ఆహార పదార్థం కొంటున్నప్పుడు దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌లో వెల్లుల్లి ఉందా లేదా మీరు తెలుసుకోవాలంటే ఎలా? ఆ వెల్లుల్లి ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలిస్తే తప్ప మీ అంత మీరు అది తెలుసుకునే ఇది లేదు గదా! సో, ఒక వినియోగదారుడుగా ఆలోచించినా గూడా లేకపోతే ఒక వస్తువు కొన్నాం. దాన్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇది వాడుతుంటే ఒక గంట అయిన తర్వాత ఇంత వేడెక్కుద్ది ముట్టుకోవద్దు. లేకపోతే దీన్ని పిల్లలకి దూరంగా ఉంచండి. దీన్ని నోట్లో పెట్టుకోవద్దు. దీన్ని తినొద్దు. ఇలాంటివేవో ఆరోగ్యపరమైన లేకపోతే ఈ హెచ్చరికలేవో ఉంటాయి కదా! ఉత్పత్తుల మీద. అంటే అవి ఇంగ్లీష్ రాకపోతే వాడు ఎలా? ఉదాహరణకి ఇం ప్రతి ఒక్క మనిషికి ఒక ముగ్గురు, నలుగురు ఇంగ్లీష్ తెలియని వాళ్ళుంటారు. ఈవెన్ నగరాల్లో అయినా కూడా. ఆహ్, నగరాల్లో చూస్తున్నా ఎంతమంది వాచ్‌మెన్‌లు, ఆటో వాళ్ళు, ఇతరత్రా పనివాళ్ళు ఎంతమందికొచ్చు? వాళ్ళు ఏ విధంగా మోసపోతున్నారు. కేవలం భాష రాకపోవడం వల్ల ఎన్నో విధాలుగా మోసపోతున్నారు. ఉదాహరణకి వాడికి మీరెళ్లి ఏదో ఒక పాల ప్యాకెట్టో, ఏదో బిస్కిట్ ప్యాకెట్టో కొన్నారు ఒక షాప్‌లో. మనం చూసి ఇది డేట్ అయిపోయింది అని వెనక్కిచ్చేస్తాం. వాడు దాన్ని పడేయడు. ఈ చదువు రాని వాడో, లేకపోతే ఈ వాచ్‌మెనో, లేకపోతే ఎవడో వచ్చినప్పుడు వాడికి అంటగట్టేస్తాడు. వాడు చదువు రాదు, లేకపోతే వాడు కేవలం ఇంగ్లీష్ రాదని చదవలేక వాడు మోసపోతాడక్కడ. సో, ఇలా ఇక్కడి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు అంతెందుకు నా డబ్బు నేను తీసుకోవడానికి బ్యాంక్‌కెళ్తే నా భాష పనికిరాదక్కడ. అలా నేను ఒక ఆరోగ్య బీమా తీసుకుంటే దాంట్లో ఏ వ్యాధులుకి రక్షణ ఉంది, ఏ వ్యాధులు లేదని తెలుసుకునే ఇది లేదు. సో, ఇలా అంటే ఒక రకంగా చూస్తే అన్ ఇంకొంచెం దాన్ని ముందు స్థాయికి తెలుగు భాషోద్యమకారుల్లాగా ముందు స్థాయికి తీసుకెళ్తే నేనొక స్టార్ హోటల్‌లోకెళ్ళి నాకు ముద్దపప్పు ఆవకాయ పెట్టని అడగగలనా? నాకు బీరకాయ పప్పు కావాలి, నాకు చింతకాయ పచ్చడి కావాలని అడగగలనా? అంటే ఇదేంటి మన ఉన్న చోట, మన ప్రాంతంలో మనం రెండో తరగతి పౌరులుగా బతుకుతున్నాం గదా! మనకు అలవాటైపోయింది. ఎందుకంటే ఉద్యోగం చేసుకునే మన జనానికి మన ప్రాధాన్యతలు వేరు, మన లక్ష్యాలు వేరు, మన గోల వేరు. కానీ డీప్ డౌన్ మనం ఒకటి చూసుకుంటే ఏంటంటే, మనం రెండో తరగతి పౌరులుగానే బతుకుతున్నాం. ఎంత డబ్బు సంపాదించాము ఏమీ లేకుండా. ఒకడు ఒక రూ. 1,00,000 పెట్టి ఫోన్ కొన్నా ఆహ్, ఇ ఇలా అంటే ఫోన్ ఆన్సర్ చేయొచ్చు. ఇలా అంటే ఫోన్ కట్ చేయొచ్చు. ఇది తప్ప అంతకు మించి వాడేం చేయగలుగుతున్నాడు? వాడొక ఉదాహరణకి మీరు చిన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంత పెద్ద పాడ్‌కాస్ట్ చేసి ఇంతమందికి రీచ్ అవ్వగలిగి ఇదవుతున్నారు. కానీ ఎంతమంది కేవలం ఆ ఫోన్ ఉన్న
దాంట్లో సాధ్యమే దాన్ని వాడుకోగలుగుతున్నారు. అదే సొంత భాషలో ఉంటే వాళ్ళు సింపుల్‌గా వాడుకునేవాళ్ళుగా. ఉదాహరణకి ఇప్పుడు వాట్సాప్, యూట్యూబ్ వీటిల్ని వాడుకుంటున్నారు. ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నారు. తెలియని వాళ్ళు కూడా. ఇవి మెల్లమెల్లగా వాళ్ళకి వాళ్ళు చెప్పుకొని, తెలుసుకొని ఇవన్నీ సాధ్యమవుతుంది. స్ ఈ ఈ మనం ఊహించలేము. అవి సొంత భాషలో ఉన్నప్పుడు వాళ్ళేం చేయగలరు? వాటిల ద్వారా ఏం సృష్టించగలరు అనేది మనం ఊహించలేం. ఉండటం అయితే ముఖ్యం. అది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇలా చిన్న చిన్న అవసరాలు. అంతెందుకు మన పరిస్థితి ఎంత దారుణంగా, దరిద్రంగా ఉందంటే మొన్న కృష్ణమోహన్ గారు మీ పాడ్‌కాస్ట్‌లో చెప్పారో లేదో తెలీదు. బట్ ఆయన దీంట్లో రాసారు. ఈపీఎఫ్ఓ అది ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ వెబ్‌సైట్ ఎంత దారుణంగా దానికి ఒక స్టార్టప్‌లు తయారవుతున్నాయి. మీ పీఎఫ్ మీరు తీసుకోవడానికి ఆ ప్రాసెస్ చాలా సులభతరం చేయటానికి ఇంకొక స్టార్టప్ కంపెనీ. ఎంత వృధా! ఇదే వీళ్ళు ముందు ముందు సరిగ్గా ఉంటే అది చాలా బావుంటది గదా! ఇవన్నీ అనవసరం అయిపోతాయి కదా! సో, అలా మన అవసరాల్ని మనం నెగ్లెక్ట్ చేసేసాం. ఆహ్, మేబీ మనకవసరం లేదేమో. కానీ అలాంటి స్టార్టప్స్‌లో ప్రైవేట్ ఈక్విటీ కూడా వస్తుందంట. హ్మ్. హ్మ్. ఈఎఫ్ అంటే అది ఇంకా దాన్నేమంటారు? అదే. దాన్ని మళ్ళీ డబ్బు చేసుకునే అంటే ముందు ఉన్నదేదో సరిగ్గా లేదు. దానికో దాన్ని సరి చేసుకోకుండా ఈ పైన ఇవన్నీ ఇదవుతున్నాయన్నమాట. ఇంకొక స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ నేను వినేదేంటంటే, తెలుగులో ఏముంది? ఏమొస్తది? ఒక వైపునేమో తెలుగు చదివితే ఏమొస్తుంది నాకు? నాకు ఉద్యోగం ఎవడన్నా ఇస్తాడా? అని అడుగుతాం క్వెషన్. ఇంకొక వైపు ఇది చూడట్లే మనం. మనం కొంటున్న వస్తువులు కానీ, మనం డబ్బు పెట్టి కొంటున్న వస్తువులు, మనం డబ్బు పెట్టి పొందుతున్న సేవలు ఇవేమీ మన భాషలో అందుబాటులో లేవు. ఈరోజు మనం కార్పొరేట్ హాస్పిటల్‌లో వైద్యం తీసుకుంటున్నా గూడా వాడు చెప్పేదేది మనకర్థం గాదు. మధ్యలో ఒక ట్రాన్స్‌లేటర్ ఉంటాడు. మీకిది జరిగింది. ఇది వ్యాధి. అంత దారుణమైన స్థితిలో బతుకుతా గూడా మనం అక్కడ ఉన్న అవకాశాలను మనం చూడకుండా తెలుగులో ఏం ఉద్యోగాలొస్తాయి. నువ్వు అనుకోవట్లేదు కాబట్టి ఎవడు ఇవ్వట్లే. దానికి చాలా ఉన్నాయి. మనం ఆ పొలిటికల్ మళ్ళా ఉద్యమం ఇది వెళ్ళకుండా కేవలం మనం ప్యూర్‌లీ స్వార్థంతో ఆలోచించిన ఒక మనిషి వాడు గౌరవంగా, హుందాగా, సౌకర్యవంతంగా బతకటానికి వేరే భాష నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా వాడిష్టం వచ్చి నేర్చుకోవచ్చు. వాడు 100 భాషలు నేర్చుకోవచ్చు. సంబంధం లేదు. కానీ వాడికి కావాల్సిన కనీస సౌకర్యాలు పొందటానికి, కనీస జీవన ప్రమాణానికి కోసం వాడు ఏదో కొంచెం ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవడం. ఇది కూడా లేకుండా దానికి కూడా వేరే భాషలు అవసరం అవుతాయంటే అది దారుణమైన పరిస్థితనమాట. అంటే ఆత్మాభిమానం ఇవి ఉన్నవాళ్ళు ఇలాంటివి ఊరుకోరు. వాటిని చూస్తూ దానికోసం ఏదో జేస్తారు. సో, ఇది తెలుసుకొని మనం ఏంటంటే ఈ పేటీఎం సౌండ్ బాక్స్ లాంటి విజయాల నుంచి మనం పొందాల్సిన స్ఫూర్తి ఇ ఇదేంటంటే ఆ అవసరాలను మనం ఫుల్‌ఫిల్ చేయాలి. దానికి కావాల్సిన క్రియేటివిటీ ఇదేదో అది మనం సృష్టించుకోవచ్చు. అంతేగాని మన కోసం వేరే వాడు ఎవడో తయారు చేసి ఇవ్వలేడు. మనంత మనం గూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఐటీ విప్లవము, బ్లాక్ చైన్ ఏం ఒదరగొట్టాయి? ఏం ఒరుగుతుంది చివరికి? నాకేంటి? ఒక సగటు తెలుగువాడు నాకేమన్నా వస్తుందా? నా భాషలో నేనేమన్నా పొందగలుగుతున్నానా? ప్రపంచ విజ్ఞానానంతా నేను ఈరోజు యాక్సెస్ చేయగలుగుతున్నానా? మేబీ అదిస్తుంది ఈరోజు. నేనేదన్నా తెలుగులో అడగొచ్చు ఈరోజు. ఎంతో కొంత సమాధానం అయితే వస్తుంది ఏఐ ద్వారా. సో, అది ఏఐ ద్వారా వచ్చిన ఒక మంచి ఇదనుకోవచ్చు. మీకు కుదిరితే 2050లో తెలుగు భాష పరిస్థితి ఎలా ఎలా ఉండబోతుంది? ఆ ఊహాగానాలేంటి? అది నేను కోరాల తెలుగులో సమాధానం ఇచ్చినా చూడండి. అందులో కూడా కొంత ఇదుంటది. సాంకేతికరణ వల్ల టెక్నాలజీ యొక్క ఒక ముఖ్య లక్షణం ఏంటంటే, ముందు టెక్నాలజీకి తగ్గట్టు మనం మారతాం. తర్వాత మనం టెక్నాలజీని మనకు తగ్గట్టు మనం మార్చుకుంటాం. సో, కంప్యూటర్‌లు వచ్చిన కొత్తలో ఇంగ్లీష్ తప్ప వేరే భాష ఏం లేదు కదా! సో, ఇప్పుడు కంప్యూటర్‌లో అసలు ప్రపంచంలో ఉన్న భాషలన్నీ మనం కంప్యూటర్‌లో కనీసం చూడొచ్చు, రాయొచ్చు అనే సో, ఏఐ వచ్చిన కొత్తల్లో ఇంగ్లీష్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఈ ఎల్ఎల్ఎంలో వచ్చిన కొత్తలో. ఇప్పుడు ఈ రోజుల్లో తెలుగులో మనం అడిగినా కూడా సమాధానం ఇస్తుంది. అలా ఆ టెక్నాలజీకున్న సహజ లక్షణం ఏంటంటే, అది మనుషులకి తగ్గట్టు మారుతూ ఉంటుంది. మనమే మార్చుకుంటాం టెక్నాలజీని. అది ఎంత ఏఐ వచ్చినా గూడా. ఆహ్, కనీసం ఇది అలాంటి ఆ మార్పు తీసుకురావాలనుకున్న వాళ్ళు కనీసం నూటికొక్కడున్నా, కోటికొక్కడున్నా వాడేదో చిన్నదేదో కెలికి హ్మ్. మనందరికీ తగ్గట్టు మనందరికీ అవసరమైనవి తయారు చేస్తాడని ఆశించగలం. మనం ఆశించొచ్చు కూడా. యాక్చువల్లీ మీరు యూరోపియన్ యూనియన్ అంటే యూరోపియన్ యూనియన్ కాంటినెంట్ ఒకటి ప్లస్ మన తమిళనాడు 2 ప్రదేశాలకు బాగా రిమైండ్ చేశారు. బేసిక్‌గా యూరోప్‌లో కూడా అన్ని కంట్రీస్ వరకు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్‌కి ఇస్తారు ప్రిఫరెన్స్. నేను ఉదాహరణకి
రీసెంట్‌గా జర్మనీ, స్లోవాకియా ఎళ్ళాను. అక్కడ నాకు ఇంగ్లీష్‌లో మెన్యూ కోసం నేను చాలా కష్టపడ్డాను. అన్ని రెస్టారెంట్స్‌లో లేదు. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్‌లోనే పెట్టారు వాళ్ళు. అండ్ ఇంగ్లీష్ అనేది వాళ్ళకి జస్ట్ ఓన్లీ ఎంప్లాయ్‌మెంట్ పర్పస్. అంటే ఆఫీస్‌లో ఎళ్లి ఇంగ్లీష్ మాట్లాడతారు. మళ్ళీ వాపస్ వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఈవెన్ తమిళనాడు చూసుకున్నా కూడా తమిళ్‌కి చాలా ప్రయారిటీ ఇస్తారు. అందుకే వాళ్ళు హిందీని కూడా ఒక రకంగా అపోజ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన తెలుగు వాళ్ళు కూడా కొంచెం నోటీస్ చేసి మన భాషకి తగిన ప్రాముఖ్యం ఇవ్వాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా. అండ్ సో వివెన్ గారు కొన్నిసార్లు ఏమైపోతుందంటే అవును నేను సరే తెలుగు భాష కోసం ఏదో చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇది కంచిలో గరుడ సేవలాగా అయిపోతుందా? లేకపోతే దీనివల్ల ఆర్థికంగా ఏమైనా ఆశించవచ్చా ప్రయోజనాలు? అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మనం ఏదో సేవ ఎవరి కోసమో మనం సేవ చేయాల్సిన పని లేదు. మన అవసరం కోసం మనం చేసుకొని, మన పక్కోడి అవసరం కోసం మనం చేసుకుంటే చాలు. ఆహ్, ఉదాహరణకి ఇప్పుడు ఎవరన్నా వచ్చి ప్రపంచ భాషల్లో ఏం జరుగుతుంది అంటే అది సైన్స్ విషయంలో అనుకుందాం. ఎవ ఒక ఒక బ్లాగ్ రాస్తున్నాడనుకుందాం. లేకపోతే ఒక పాడ్‌కాస్ట్ చేస్తున్నాడనుకుందాం. అంటే నేనేం తెలుసుకోవాలనుకున్నా నాకది అక్కడ దొరుకుతుందనుకుందాం. సో, అడ్రెసబుల్ మార్కెట్ ఎంత? ఒక 10,00,00,000 మంది తెలుగు వాళ్ళో కనీసం 1,00,00,000 మంది ఉ ఉత్సుకతో అటువైపు ఒక్కసారి చూసినా, ఆ 1,00,00,000 మందిలో ఒక 10,00,000 మంది 1,00,000 మంది ఒక పాడ్‌కాస్ట్‌ని ఫాలో అయినా, ఒక యూట్యూబ్ ఛానెల్ చూసినా, అది మామూలు విషయం ఏం కాదు గదా! 1,00,000 ఒకతను ఒక వారానికి ఒకటి ఏదో ఒకటి సైన్స్ బేస్డ్ ఇది చేస్తున్నాడనుకుందాం. దానికి 1,00,000 మంది తెలుగు వాళ్ళు చూసారనుకుందాం. ఆ 1,00,000 మంది వ్యూవర్స్‌తో ఒక యూట్యూబ్ దీని ద్వారా మేబీ అతనికి ఇది నడిచిపోవచ్చు. బట్ దానివల్ల వచ్చే ప్రభావం ఒకసారి మీరు ఆలోచించుకుంటే ఎంతమంది ఎన్ని ఒరిజినల్ ఐడియాస్ చేయగలుగుతారు. ఒరిజినల్ థింకింగ్‌తో ఎన్ని కొత్త ప్రొడక్ట్స్ మన కోసం మన వాళ్ళు చేసుకోగలుగుతారు. వాటి వల్ల వచ్చే ఆదాయము ఇవన్నీ చూసుకుంటే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు జనాభా పరంగా మనం 15-20 స్థానాల్లో ఉన్నామంటే 150 దేశాలను మించిన ఆర్థిక వ్యవస్థ కలిగిన సత్తా కేవలం తెలుగు భాషకు ఉంది. సో, దాన్ని వాడుకోలేకపోవడం అనేది మనం హ్మ్. పాడి ఆవుని తీసుకొచ్చి దొడ్లో కట్టేసుకున్నాం. అది పాలివ్వదు. మనం పితుక్కోవాలి పాలు పాలు కావాలంటే. హ! అది దాని లేగదూడకి పాలిస్తది కానీ మనకు పాలు కావాలంటే మనం పితుక్కోవాలి. ఆ పితికే ఎఫర్ట్ అది కూడా మనం పెట్టలేకపోతే మనం ఏమి సో, నేను చూసేదేంటంటే అలాంటి వాళ్ళ కోసం. వీడెళ్లి ఏదో ఒకటి ట్రై చేసి ఇదొకటి మంచిది. ఇదొకటి ఏదో పెట్టాడు. ఇదొకటి ఏదో వచ్చింది. ఉత్పత్తులు తయారు చేయండి. లేకపోతే ఉపకరణాలు తయారు చేయండి. ఎంతవరకు మనం ఈ సోది చెప్తాం. అరే! మనం మన రాష్ట్రంలోనే రెండో తరగతి పౌరులు అవుతున్నాం. మనకేమి లేవు. ఈ బ్యాంక్‌లో ఒక తెలుగు ఫారం ఉండదు. నేను ఇన్స్యూరెన్స్ ఏమి చేయలేను. నేను మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాలన్నా మీరు తెలుగు భాషలో పెట్టలేరు. కాకపోతే దాన్ని అదర్ సైడ్ ఏంటంటే ఓకే. అదొక వ్యాపార అవకాశం. ఈ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఈరోజు లాంచ్ అయ్యి వాళ్ళు తెలుగు వాళ్ళకి సేవలు తెలుగులో అందిస్తున్నారనుకోండి. ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్‌ని ఇప్పుడు వాళ్ళు రీచ్ అవ్వడం కోసం ఎన్నో ఇచ్చేస్తుంది మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ యామ్ఫీ. వాళ్ళు కానీ భారతీయ భాషలో అందించాలన్న ఆలోచన వాళ్ళకెందుకు రావట్లేదో నాకర్థం కావట్లా. అది చాలా సులువైన అంశం గదా! ఆ మ్యూచువల్ ఫండ్ సహీ హై అని ఒక ప్రచారం మాత్రం చేస్తున్నారు కానీ కింద స్థాయిలో ఇంకొంచెం వాళ్ళు తగ్గి ఆహా! ఓకే. ఇది నీ డబ్బుకు భద్రత ఇలా ఉంటది. లేకపోతే ఇది ఇలా పెరుగుతుంది. ఇదేదో వాళ్ళకి కావాల్సిన భాషలో వాడితే వాళ్ళు పెట్టుబడి పెడతారు కదా! సో, అలా మనం కొంచెం ఆ కింద స్థాయికొచ్చి ఆలోచిస్తే ఈ ఈ ఈ ఒక 150, 160 దేశాలను మించిన ఆర్థిక వ్యవస్థని కేవలం మన భాష ద్వారా తయారు చేసుకోవాలనే సత్తా ఉంది. ఇక్కడ పొటెన్షియల్ ఉంది. దాన్ని ఎవరు ఉపయోగించుకోవట్లేదు మనం అంతే. ఎక్సలెంట్ అండి. చాలా కనువిప్పు కలిగే సందేశాలు ఇచ్చారు ఈరోజు. అండ్ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు, మా ప్లాట్‌ఫార్మ్‌కొచ్చి ఈ విషయాలన్నీ తెలియపరిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇంకా మనం ఫ్యూచర్‌లో చాలా ఎపిసోడ్స్ చేయాలి సార్. థాంక్ యూ వన్స్ అగైన్. తప్పకుండా అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. చాలా సంతోషం. మోస్ట్ వెల్కమ్. మోస్ట్ వెల్కమ్. అంటే గైడింగ్ వాయిస్ సింప్లిఫై చేయడమే కాకుండా యాంప్లిఫై చేస్తది కదండీ. అంటే మీ దగ్గర ఆల్రెడీ మెసేజ్ ఉంది. మేము యాంప్లిఫై చేస్తాం అంతే. యాహ్! అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ తెలుగులో, హిందీలో, కన్నడలో, మరాఠీలో స్టార్ట్ చేయడం కూడా భారతదేశం యొక్క భాషల యొక్క ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యతని కాపాడాలన్న ఒక చిన్న ప్రయత్నం. అందుకే ఇంకా టీజీవీ మిగతా ఇండియన్ లాంగ్వేజెస్‌లో కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో, థాంక్ యూ వన్స్ అగైన్ సార్.
సో ఇక ఆడియన్స్ ఇంకా పొడుపు కథ మర్చిపోయారు కదా, నాకు తెలిసి ఇప్పటికీ మర్చిపోతారు. అందుకే నేను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దుని కాదు, అంబారి ఉంటుంది కానీ ఏనుగుని కాదు, నేను ఎవరిని? ఎద్దుని కాదనుకుంటే ఏనుగు అనుకునేవాళ్ళం. కానీ అంబారీ ఉన్నదంటున్నారు కాబట్టి అంబారీ కానీ ఏనుగు కూడా కాదైతే. సో అది వేరే ఆలోచించాలి. ఓకే. సో ఆన్సర్ గెస్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ది బ్యాక్ లేదా కాఫీ. ఓకే, ఇన్ ఫ్యూచర్ జగన్ గారితో, నాతో, లేదంటే వివెన్ గారితో అయినా సరే. అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ నత్త. ఓకే, నత్త అండి. అండ్ అది ఇవాల్టి ఎపిసోడ్ వివెన్ గారితో. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్, కలీగ్స్ లేదా రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అయితే బాగుపడతారు అనుకుంటున్నారో, బాగుపడాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ స్పాటిఫై, యాపిల్ లాంటి ప్లాట్ఫామ్స్ లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి, కుదిరితే రేటింగ్ రివ్యూ కూడా ఇవ్వండి. ఆ రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల ఖర్చు ఏమి అవ్వదండి, జస్ట్ మా యొక్క రీచ్ పెరుగుతుంది, చాలా మందికి మంచి విషయాలు అందించే యొక్క అవకాశం కలుగుతుంది. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పవచ్చు. అంతేకాకుండా కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com అండి. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. అండ్ ఫ్యూచర్ లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి లేదా మంచి స్పీకర్ రికమెండేషన్స్ ఉన్నా కూడా మాకు చెప్పండి. అండ్ వాళ్ళని మన ప్లాట్ఫామ్ లో పిలిచి ఇంటర్వ్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. సో మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ. సెలవు.